శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, జీవి మరణించటానికి శరీరములో ఉన్న గ్రహణ శక్తి పోవడం అన్న నిబంధనలు సృష్టి నిర్ధారిస్తుందా, లేక కర్మశేషం వలన మరణిస్తున్నాడా? ఒక్కొక్కసారి శరీరము శిథిలము కాకపోయినా అప్పటికప్పుడే కుప్పకూలిపోతూ ఉంటారు. లేక పంచభూతాత్మక శరీరం పంచభూతాలతో రుణం తీరిపోయి పోతున్నాడా? తిరిగి పూర్వవాసన అంటే భౌతిక ఆధ్యాత్మిక బలంతో తరువాతి జన్మలలో వీటిని ఎప్పటి నుంచి అనుభవించగలుగుతాడు? దయచేసి వివరించగలరు. మీరిచ్చే సందేశం మనోబలాన్ని చేకూరుస్తుందని నా భావన. ఒక్కసారి ప్రశ్నను మళ్ళీ చదువుకుందాం. జీవి మరణించటానికి అంటే ఈ శరీరము గ్రహణ శక్తి అని మనం చెప్పుకున్నాం. వీరు 109వ శీర్షిక ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 109వ శీర్షిక విని వీరు ప్రశ్నేశారు. అంటే ఒకరి మనసు మరొకరికి ఎందుకు తెలియటం లేదు. అది ఇక్కడ ఈ వేసిన ప్రశ్నలో జీవి మరణించటానికి ఈ గ్రహణ శక్తి పోవడం అంటే శరీరము ఒక గ్రహణ యంత్రము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహణ శక్తి పోవటం అన్న నిబంధనలు సృష్టి నిర్ధారిస్తుందా? అంటే ఈ చనిపోవడం అనేది సృష్టి నిర్ధారిస్తుందా, లేక కర్మశేషం వలన మరణిస్తున్నాడా? కర్మ ఫలితాల ఒక్కొక్కసారి అంటే మనం చెప్పుకున్న విధానంలో బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు వచ్చి శరీరం శిథిలమైపోయి ఆ శిథిలత్వం వలన చనిపోతూ ఉంటారు వృద్ధాప్యం తర్వాత అని చెప్పుకుంటూ ఉంటాం సహజంగా. అలా ఒక్కొక్కసారి శరీరం శిథిలం కాకపోయినా అప్పటికప్పుడే కుప్పకూలిపోతూ ఉంటారు. ఇదేంటి? లేక పంచభూతాత్మక శరీరం పంచభూతాలతో రుణం తీరిపోయి పోతున్నాడా? ఇదొకటి. అంటే పంచభూతాలకు ఏదో రుణం ఉందా, రుణం తీరిపోయి పోతున్నాడా? లేదా తిరిగి అయితే పోతున్నాడు ఈ జన్మలో తిరిగి పూర్వవాసన అంటే చనిపోక ముందు ఏ జీవితం జీవించాడో చనిపోయిన తర్వాత మరుజన్మ తీసుకున్నప్పుడు పూర్వవాసన అంటే వెనక జన్మ వాసనలు అవి భౌతిక ఆధ్యాత్మిక ఆ వాసనల బలంతో తరువాతి జన్మలో ఎప్పటి నుంచి మళ్ళీ ఇవి అనుభవించగలుగుతాడు? దయచేసి వివరిస్తారని కోరుతున్నాను. మీరిచ్చే సందేశం మనోబలాన్ని చేకూరుస్తుందని నా భావన. ఇదండి ప్రశ్న. ఈ ప్రశ్నను అసలు ఒకసారి మీరు గమనిస్తే ప్రశ్న అడిగినటువంటి వారికైనా చెబుతున్నాను, ఓ సోదరు అడిగారు లేదా మనమైనా, ఈ ప్రశ్నలో నిజంగా మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ జీవితంలో మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనం ఎలా జీవించాలి? ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా ఒక ఆత్మశక్తి యొక్క విశాలత్వాన్ని అవగాహన చేసుకోవడానికి అవసరమైనంత చెప్పుకుంటున్నాం. అది కూడా ఆత్మశక్తి అనేది మనలో ఉన్న ప్రాణశక్తే. అది ఎలా ఉంది? ఆకాశం వలె నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. అందుకని అక్కడ మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు. శక్తి అంటే ఏదో ఊహించుకోబాకండి, ఏమీ ఉండదు, ఏమీ లేని శూన్యస్థితే. దాని శూన్యం కూడా అనొచ్చు. కానీ శూన్యము అని ఎందుకు అనటం లేదు అంటే, శూన్యము అంటే ఏమీ లేనప్పుడు ఏమీ లేని దాంట్లోంచి ఎంత సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి అనుమానం కలుగుతుంది కనుక శూన్యము అంటే లేనితనము అని అనుకుంటారు కనుక కాదు శక్తి అన్నారు. శక్తి వేరు శూన్యం వేరు కానే కాదు. శక్తి స్థితికి వెళ్ళినప్పుడు శూన్యావస్థే, అక్కడ ఏమి లేదు. ఇప్పుడు నిర్మలము అన్నాం, ఏమి లేదు. నిశ్చలము అన్నాం, ఏమి లేదు. ప్రశాంతత అన్నాం, ఏమి లేదు. శాంతి అన్నాం, ఏమి లేదు. మౌనము అన్నాం, ఏమి లేదు. ఏదైనా ఉండాలంటే అక్కడ మాట ఉండాలి, ఒక చలనం ఉండాలి, ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. అప్పుడు శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. అది దుఃఖం అయితే దుఃఖం అని చెబుతాం, సుఖం అయితే సుఖం అని చెబుతాం, ఆనందం అయితే ఆనందం అని చెబుతాం. ఏదో ఒకటి ఉంది అక్కడ. ఏమీ లేని స్థితి, నథింగ్నెస్ అంటే అసలు అక్కడ ఏమీ లేదు. దాన్ని కొంతమంది మహాత్ములు శూన్యము అని కూడా సంబోధించారు.
శూన్యమనే చెప్పుకోవాలి, ఖాళీ అనే చెప్పుకోవాలి, అక్కడేమీ లేదనే చెప్పుకోవాలి. కానీ ఆత్మ లేదా శక్తి అని ఎందుకు పేరు పెట్టారంటే ఏమీ లేని స్థితిలో శక్తి ఉన్నది. శక్తి ఎలా ఉన్నదంటే ఏమీ లేని స్థితిగా ఉన్నది. ఇప్పుడు ఆత్మానుభవం పొంది మీరు ఆ శక్తి అనుభవం పొందితే మీలో ఏదో శక్తిపాతాలు జరిగిపోయి మీకు మహిమలు వచ్చి మాయలు వచ్చి మీరు నీళ్ల మీద నడిచేసి గాలిలో నడిచేసి మీరు అనుకున్నవన్నీ చేసేసి మీరు అనుకున్నవన్నీ సృష్టించేసి మీరు రకరకాల మహిమలు మాయలు అద్భుతాలు చేయగలరు అనేటువంటి భావనలు ఎక్కడైనా కల్పనగా మీరు విని ఉన్నా ఎవరైనా మీకు చెబుతున్నా అలాంటి కల్పనాత్మక సాహిత్యాలు మీరు చదివినా ఇవన్నీ సినిమాలు లాంటివి. భ్రమలో మనలోని ప్రాణశక్తికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాం అది మన శరీరంలోనే ఉంది. ఆ స్థితిని మనం రోజు అనుభవిస్తున్నాం. ఏంటి? శరీర స్థితిలో తిరుగుతున్నాం. శరీర స్థితిలో తిరిగి పని చేసుకోవాలంటే మెలకు వచ్చిన దగ్గర నుంచి కాలకృత్యములతో మొదలుపెట్టి మనకు కావలసిన కాఫీ టీలతో మొదలుపెట్టి మనకు కావలసిన ఆహార పదార్థాలు తింటూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ జీవితం సాగించుకుంటూ కుటుంబ సుఖాలు పొందుతూ పంచేంద్రియ సుఖములను తీర్చుకుంటూ రాత్రికి నిద్రావస్థకి వెళ్తాం. ఇది శరీరంతో తిరుగుతున్నప్పుడు ఈ శరీరము నేను అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఒక గ్రహింపు, ఒక గుర్తింపు, ఒక భావన మనకి నేను అన్న భావన కలగడానికి కారణం మనసు. శరీరాన్ని కదపకుండా కూడా మనసుతో చేసే ఊహలన్నీ అవే. కూర్చొని మీరు ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ ఉన్నారనుకోండి, అది మనోలోకము. మీరు శరీరాన్ని కదపకుండా ఊహించుకుంటున్నప్పుడు అది మనోలోకము. అలాగే శరీరాన్ని కదుపుతూ మీరు నడుస్తూ వేరే ఏవో ఆలోచించుకుంటున్నారు, నడిచే చోట్లేదు అనుకున్నప్పుడు మనోలోకంలో ఉన్నారు. శరీరం పనిచేస్తుంది, అది మనోలోకం పనిచేస్తుంది. అలాగే మీరు టీ పెడుతూ కూర వండుతూ ఏదో పనులు చేస్తూ ఆ పని తప్ప ఆ పని మీదతో పాటుగా వేరే ఆలోచనలు కూడా చేస్తున్నారు అనుకోండి, మనసు కొంత శరీరం వైపు ఉంది, కొంత వేరే ఆలోచనలు మనోలోకం మళ్ళీ ఎక్కడో తిరుగుతుంది. అదే శ్రద్ధ లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం అన్నారు. అది కూడా ప్యూర్గా అది అంతా తీసేసి అసలు మీరు చక్కగా ఈ సోఫాలోనో లేదా ఈ భోంచేసో రెస్ట్ తీసుకుంటా కాసేపు అలా ఒక చిన్న కునికేద్దామని అలా నడుము వాల్చారు అనుకుందాం, మెలకువలోనే ఉన్నారు, లేదా ఈ సోఫాలో రిలాక్స్ అయ్యారు. అప్పుడు నిద్రపోలేదు, కానీ మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు. ఏ పని చేయట్లేదు, సెల చూడట్లేదు, మనుషులతో మాట్లాడట్లేదు, కానీ ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆలోచనలు వస్తున్నాయి ఖాళీలో. నిద్రపోలేదు, మేల్కొనే ఉన్నారు, అది పగల సమయమే. అప్పుడు మీరు మనోలోకంలో ఉన్నారు. అంటే ఊహలంతా మనోలోకం. ఆ ఊహ అనేది లేకపోతే అసలు శరీరము నేనని చెప్పే ఆలోచన కూడా లేదు. ఆ ఊహల్లో భాగమే ఆలోచన, ఆ ఊహల్లో భాగమే జ్ఞాపకాలు, ఆ ఊహలే భావాలు, ఆ భావోద్వేగాలు. ఇవి జ్ఞాపకాలు అంటే మొత్తం తెలిసినవి పాతవి. పాత వాటిని ప్రస్తుతం ఉన్న వాటిని ఆధారం చేసుకొని ఇంకా ముందుకు ఊహించుకుంటూ వెళుతూ ఉంటుంది మనసు. అది భవిష్యత్తుకు ప్రయాణం. లేదా గతానికి వెళ్ళి గతాన్ని తవ్వుకుంటూ ఉంటుంది. అది మనో ఊహలు అవన్నీ. ఎందుకని గతంలోకి పాస్ట్ టెన్స్లోకి మనిషి శరీరంతో వెళ్ళలేడు. భవిష్యత్తులోకి అంటే ఫ్యూచర్లోకి మనిషి శరీరంతో వెళ్ళలేడు, ఊహాత్మకంగా వెళుతూ ఉంటాడు. మనసు వెళుతూ ఉంటుంది. ఎందుకంటే మనసుకి కాల పరిమితి లేదు. మనసు శక్తి స్వరూపంగా ఉంది, పదార్థతత్వంగా పరిమితంగా లేదు. అది అపరిమితంగా అనంతంగా ఉంది. అందుకని దానికి కాల పరిమితి లేదు. ఆ శక్తి తెలిస్తే తెలుస్తుంది. ఇది మనసు. ఊహలన్నీ అది భవిష్యత్తులోకి వెళ్ళినా అది మనోలోకం, గతంలోకి వెళ్ళినా అది మనోలోకం. ఎందుకని ప్రస్తుతంలో శరీరంతో కలిసి ఉన్న మనసు శరీరానికి సహకరిస్తున్న మనసు, మిగిలినంత మనోలోకమే. మెలకువలో కూడా అప్పుడెప్పుడో ఇలా జరిగిందని కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి నలుగురు, మీరందరూ మనోలోకంలో ఉన్నారు. శరీరాలు శబ్దాలు చేస్తూ ఉండొచ్చు, నోరు మాట్లాడుతూ ఉండొచ్చు, చెవులు వింటూ ఉండొచ్చు, కానీ మనోలోకంలో ఉన్నారు. ఎందుకని అప్పుడెప్పుడో వెనక్కి మీరు వెళ్ళలేరు ఇప్పుడు. అలాగే భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి కూర్చొని చర్చించుకుంటున్నారు అనుకోండి, మనుషులందరూ మేల్కొనే ఉన్నారు, కూర్చున్నారు, చర్చించుకుంటున్నారు, మీటింగులు పెట్టుకున్నారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ ఇది మనోలోకమే మొత్తం. శరీరాలు కదులుతున్నాయి, మాట్లాడుతున్నాయి, వినేవాళ్ళు వింటున్నారు, చెప్పేవాళ్ళు చెబుతున్నారు, కూర్చొని ఉన్నారు అందరు. కానీ మీరు మనోలోకంలో ఉన్నారు. ఎందుకని భవిష్యత్తులోకి శరీరంతో ఇప్పుడు వెళ్ళలేరు, గతంలోకి శరీరంతో వెళ్ళడానికి కుదరదు అసలు. ఎప్పుడూ కూడా శరీరంతో ఇప్పుడు మాత్రమే అనుభవించడం కుదురుద్ది. ఇప్పుడు
ప్రజెంట్ అంటారు దాన్ని. శరీరంతో కలిసి ఉన్న మనసు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీరు వింటున్నారు ఈ నిమిషం, ఇది ఈ సెకనం. ఇది శరీరంతో కలిసి ఉన్న మనసు. మనసు శరీరంతో కలిసి ఉన్నప్పుడు శరీరం సంపూర్ణ ఎరుకలో తిరుగుతూ ఉంటుంది. శరీరాన్ని అలా తిప్పుతూనే మనసు ఇంకా ఊహించుకుంటూ ఉంటుంది. శరీరంతో సంబంధం లేకుండా కూడా మనసు ఊహించుకుంటూ ఉంటుంది, అది గతము భవిష్యత్తు. అలాగే శరీరంతో సంబంధం లేకుండా సంపూర్ణంగా నిద్రాస్థితిలో స్వప్నాలుగా అంటే కలలుగా మనసు విహారం చేస్తూ ఉంటుంది. అది మొత్తం మనోలోకమే. కలలన్నీ సంపూర్ణ మనోలోకం. అసలు అక్కడికి శరీరం కూడా లేదు, శరీరం నిద్రపోయింది. తర్వాత మనసు కూడా నిద్రపోద్ది. అంటే ఇప్పుడు నాకున్న అంశాలు తెలుసుకోవాలి. శరీరము మనస్సు, మనసు కూడా నేనే. శరీర మనస్సులు వేరు వేరు కాదు, కలిసే ఉన్నాయి. అలాగే ప్రాణశక్తి, మొత్తం నిద్రపోయాను కానీ నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. మొత్తం నిద్ర అయితే పోయాను, నేను చనిపోలే, బ్రతికే ఉన్నా. అలా 7-8 గంటలు నిద్రపోయినాక మళ్ళీ మెలకు వస్తుంది నాకు. అలాగే మెలకువలోంచి నిద్రకి వెళ్తున్నాను. ఇది సహజంగా శరీరంలో ఉన్నటువంటి విధానము. అది సృష్టి కూర్చిన కూర్పు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇలా శరీర నిర్మాణము, అవయవ నిర్మాణము, అవయవ పనితీరు, అవయవ సుఖాలు, అవయవ దుఃఖాలు, ఒకటి నొప్పి ఒకటి బాధ అనిపించేలా, భావోద్వేగాలు అనిపించేలా శరీర నిర్మాణము ఉన్నది. శరీరం అలా నిర్మాణం ఉంది. ఇప్పుడు గ్రహణ శక్తి శరీరానికి ఉందంటే అది ఉంది, ఇవ్వబడిందే. అదే గ్రహణ శక్తి రాయికి ఉండొచ్చు కానీ దానికి మనకు తెలియదు, దానికి ఇంద్రియాలు లేవు. అది ఎక్కడుందో అక్కడే ఉంది పండ్రే. దాని కూర్చిన వివరం మనకు తెలియదు, ఒక చెట్టు కూర్చిన వివరం మనకు తెలియదు, ఒక జంతువు కూర్చిన వివరం తెలియదు. మానవ జాతిలో మనం ఉన్నాం కనుక మనలాంటి శరీరాలు ఎదుటి వాళ్ళకు కూడా ఉన్నాయి కనుక మనలాగానే వాళ్ళకు ఉంటుంది అనేది ఊహ. అది కూడా శరీరపరంగానే. మనసులు మళ్ళీ ఎవరి మనసులు వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎవరి మనసు గురించి ఎవరికి తెలియదు, ఎవరి వ్యక్తిత్వాలు ఎవరికి తెలియదు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడవచ్చు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకో పని చేయొచ్చు. తెలియదు ఎవరికి, మనసులు తెలియదు. ఇవన్నీ సృష్టి ఏర్పాట్లు అనే విషయం ముందు మీరు మర్చిపోబాకండి. మరి సృష్టి ఏర్పాట్లు అంటే సృష్టి విడిగా ఉండి నిన్ను నడిపిస్తుందా? ఇప్పుడు కూర వండటం అంటే కూర వండే మనిషి విడిగా ఉన్నారు, పాత్రలు విడిగా ఉన్నాయి, కూరగాయలు విడిగా ఉన్నాయి. ఆ కూరగాయల్లో కావలసిన కలపటానికి అవసరమైనటువంటి ఉప్పు, కారం, అందులో వేయవలసినటువంటి నూనె, నెయ్యో ఏదో ఒకటి, అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అలా ఉందా? కాదు. సృష్టి అంటే ఏంటంటే మనతో కలిసిపోయి ఉన్నది. మనం విడిగా లేని సృష్టిలో కలిసిపోయి ఉన్నాం. ఒక చెట్టుకి అనేక ఆకులు ఉన్నాయి. కొన్ని ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొత్త చిగురిస్తూ ఉంటాయి. కానీ ఆకు విడిగా నేను రాలిపోయాను, చచ్చిపోయాను అని, కొత్త ఆకు నేను పుట్టాను అని భావించుకుంటే, అసలు చెట్టుతో నాకు సంబంధం లేదని అది అనుకుంటే అది దాని ప్రాబ్లం. దానికి మూలం తెలియలేదంటే. అలా మనుషులైన అంతే. నేను పుడుతున్నాను, నేను చచ్చిపోతున్నానంటే ఒక చెట్టుకి ఆకు వచ్చినట్టు, ఒక చెట్టు నుంచి ఆకు మొలకెత్తింది అంటే పుట్టింది. అది మళ్ళీ పెరిగి కొంతకాలం ఉంది, తర్వాత ఎండిపోయి రాలిపోయింది అంటే చచ్చిపోయింది. ఇప్పుడు సృష్టి అనేది చెట్టుగా తీసుకుంటే అలా ఆకులు, కాయలు, పువ్వులు, పిందులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఏ కాయకి, ఏ పువ్వుకి, ఏ పిందికి, ఏ ఆకుకి తనను తాను విడిగా భావించుకుంటుంది, తనకు భిన్నమైన వాటినన్నీ విడిగా భావించుకుంటుంది తప్ప నేను చెట్టులో ఉన్నాననేది అనుకోవట్లా. అది మొత్తం చెట్టులో ఉంది. ఇక్కడ నిర్ధారణ ఏమి లేదు, చెట్టు జీవితం అంతే. చెట్టు మొత్తం అలా జీవిస్తుంది సృష్టిది. అందులో ఆకులు రాలిపోవడం అనేది అటు పద్ధతి అంతే. ఆకులు కొంతకాలానికి రాలిపోతాయి, పువ్వులు ఇంకొంతకాలానికి రాలిపోతాయి, కాయలు ఇంకొంతకాలం ఉండి రాలిపోతాయి. అది చెట్టు యొక్క విధానము. ఆ విధానాన్ని ఎవరూ నిర్ధారించాల, సృష్టి అలా సాగుతుందంటే. సృష్టిలో అనేక విధానాల్లో సాగుతున్నాయి. ఎందుకు ఇది చెబుతున్నానంటే, అసలు ఒక నిర్ధారణ గురించి మాట్లాడుకోవాలంటే మానవ శరీరంలో ఇప్పుడు ఏమడుగుతున్నారు, జీవి మరణించడానికి గ్రహణ శక్తి పోవడం అన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి సృష్టి నిర్ధారిస్తుంది. అంటే సృష్టి వేరు, మనం వేరు కాదు అసలు. అదే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే సృష్టి అనే మహావృక్షంలో ఉన్న ఒక ఆకు మనం.
నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే. నువ్వు ఉన్నావో లేవో అన్నది సృష్టికి ఎరుక కూడా ఉండదు. ఎందుకని? సృష్టి ఏకశక్తి. సృష్టి అనేది ఏకశక్తి. నిబంధనలు నిర్ధారించటం, మరణించటం, వెళ్ళిపోవటం, రావటం, యమధర్మరాజు, స్వర్గము, నరకము, ఇవన్నీ మానవుడు కల్పించుకున్న కల్పనాత్మక విషయాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? జీవి మరణించడానికి గ్రహణ శక్తి పోవడం అన్న నిబంధనలు సృష్టి నిర్ణయిస్తుందా, నిర్ధారిస్తుందా? పూర్ణంగా దాన్ని స్పష్టంగా మాట్లాడుకుంటే మనిషి మరణం సృష్టి నిర్ధారిస్తుందా? నిర్ధారించడానికి అసలు ఎవరు లేరు. నువ్వు వేరు, సృష్టి వేరు కాదు. నువ్వు వేరు, సృష్టి వేరు అయితే నిర్ధారణ ఉంది అక్కడ. ఆ చెట్టుకు ఆకులు వస్తూ ఉంటాయి, రాలిపోతుంటాయి, వస్తుంటాయి, రాలిపోతుంటాయి. నిర్ధారణ ఏం లేదు. ఆకంతే. మళ్ళీ కొత్త ఆకులు వేసుకుంటాం. ఎందుకని? అది మొత్తంగా చెట్టుగా బతుకుతుంది. ఇక్కడ మొత్తం చెట్టు నేను అనుకుంటుంది, ఆకు విడిగా నేను అనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు? అది దాని ప్రాబ్లం. అది ఆకు మొత్తం నేను చెట్టునని తెలుసుకోవాలి. అలాగే మనం మొత్తం సృష్టి ఇక్కడ నిర్ధారించేది ఏమీ లేదు. మొత్తం సృష్టి మనమే. సృష్టిలో అనుసంధానమైపోయి ఉన్నటువంటి శరీరం ఇది. సృష్టి ప్రక్రియలో ఏర్పడిన శరీరం ఇది. ఎవరో బొమ్మను తయారు చేసి దాని ముక్కుల్లో చెవుల్లో గాలి వదలలేదు. సృష్టి సహజమైన ప్రవృత్తిలో, ప్రకృతిలో స్త్రీ పురుషులు కలిస్తే అలా పుట్టుకుంటూ వస్తున్నారు, జంతువులు కలిస్తే అలా పుట్టుకుంటూ వస్తున్నారు, మొక్కల్లో విత్తనాలు వస్తే మళ్ళీ మొక్కలు వస్తున్నాయి. సృష్టి అంతా ఒకదాని నుంచి ఒకటి వచ్చేస్తుంది కంటిన్యూటీగా. అది శక్తి యొక్క తీరు. దాన్ని ఎవరు నిర్ధారించలా. శక్తిలో అన్ని రకాల శక్తుల్లోనే నిర్ధారణ ఏం లేదు. శక్తి యొక్క తీరు, శక్తి యొక్క విధానం, శక్తి యొక్క పద్ధతి. శక్తిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఒక శక్తి అని కాదు. అది ఎన్ని శక్తికి, ఏకశక్తికి ఎన్ని రకాల గుణములు, స్వభావములు కలిగినటువంటి శక్తులు ఉన్నాయి అంటే మనం చెప్పుకోవటానికి ఏ పదాలు వాడాలో కూడా తెలియట్లే నాకు. అంటే ఎంత సృష్టి అవ్వగలిగినన్ని సామర్థ్యాలన్నీ దానిలో ఉన్నాయి. కానీ అది ఒకటే. సృష్టి అంతా ఒకటే. ఎవరెవరిని నిర్ధారించట్లా. ఇదంతా మానవుడు మీద చేసినటువంటి విపరీతమైనటువంటి ప్రయోగాలు, ఫలితాల నుంచి వచ్చిన సాహిత్యం అది. ఇంచుమించుగా మానవ జాతి యొక్క ఆయువు 100 సంవత్సరాలుగా కనపడుతుంది. ఇంచుమించు అది. అందుకే మరణానికి నిర్ధారణ లేదు. మాక్సిమం చివరి చెప్పారు. 100 దాటి బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. 100 లోపల అందరూ ఎగిరిపోతున్నారు. 100 దాటి ఎక్కువ కనపడతలేదు అసలు. మనకంటే వెనక తరాలు కొంచెం 100 దాకా వెళ్ళి ఉండొచ్చు. అందుకని 100 చెప్పుకుంటారు, శతమానం భవతి అని. ఏదైనా పరిశీలించినప్పుడు పరిశీలనలో చెప్పబడినటువంటి విషయాలే తప్ప నిండు 100 ఏళ్ళు హాయిగా ఉండండి అంటే ఏంటి? 100 ఏళ్ళు బతుకుతామని కాదు, రేపే చచ్చిపోవచ్చు మనం. దానికి నిర్ధారణ లేదు. అసలు దేనికి నిర్ధారణ లేదు. అది ఆ సమయ సందర్భాలను బట్టి యాదృచ్ఛిక సంఘటన. యాదృచ్ఛికం అంతే. ఇప్పుడు స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నారు, వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు. స్త్రీ గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయినటువంటి కొన్ని రోజులకే గర్భం విచ్ఛిన్నం అయిపోయింది. అంటే అబార్షన్ అయిపోయింది. ఇంకా పిండ రూపం కూడా ధరించలేదు. అలా ఎందుకు అయిపోయింది? ఎవరన్నా శాపం పెట్టారా? ఎవరన్నా పాపం తగిలిందా? ఎవరన్నా తగిలింది కాదు. ఆవిడ శరీరంలో ఆ పిండాన్ని నిలుపుకోవడానికి అవసరమైనటువంటి శారీరక బలం లేకపోయి ఉండొచ్చు. లేదా పిండం తయారవుతున్నప్పుడు అవసరమైనటువంటి పోషకాహారాలు అంది ఉండకపోవచ్చు. లేదా పిండం అబార్షణ జరిగేటువంటి భయాందోళనలకు ఆవిడ లోనై ఉండొచ్చు. అటువంటి పరిస్థితులకి, లేదా అటువంటి అనారోగ్య పరిస్థితులకి లోనై ఉండొచ్చు. లేదా పొరపాటున పిండ దశలో తినకూడనివి తిని ఉండొచ్చు. కొన్ని రకాల పదార్థాలు, పళ్ళు తింటే అబార్షణ అయిపోద్ది. ఇలా కొన్ని 100,000 కారణాలు ఉంటాయి. అంతే తప్ప సృష్టి నిర్ధారణ కాదు. అనంత విశ్వ సృష్టిని చూసినప్పుడు అసలు మనం ధూళి కణం, మనం ఉన్నా లేకపోయినా ఒకటి. ఎందుకని అది ఏక సృష్టి. మీరు ఇప్పుడు మనిషిగా మనం చనిపోవటం గురించి ఓ జ్యోతిష్య శాస్త్రం రాసుకొని
ఆ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి మనిషికి పర్టికులర్గా ఇలా జరుగుతుందని రాసులు పెట్టి నేను శాస్త్రాన్ని తప్పు చెప్పట్లా. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒకప్పుడు ఈ దేన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారో దాన్నే ఇప్పుడు ఖగోళ శాస్త్రం అని సైన్స్లో చెప్పుకుంటున్నారు. అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, దాన్నే ఒకప్పుడు జ్యోతిష్య శాస్త్రం అన్నారు. అంతే, ఏం లేదు. గ్రహాలు, గోళాలు, నక్షత్రం ఆ రోజుకి వాళ్ళు ఎన్ని చూడగలిగారో వాటిని పెట్టుకున్నారు అంతే. అలా ఈ రోజు ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు, ఆగలా. ఇంకా చూస్తున్నారు, కొత్త కొత్త గ్రహాలు కనపడుతున్నాయి, కొత్త కొత్త నక్షత్రాలు కనపడుతున్నాయి. ఇంకా అసలు యూనివర్స్ లో ఒక 10% కూడా సైన్స్ చూడాల విశ్వంలో. ఆ చూడటం అనే ప్రక్రియ, గమనించడం అనే ప్రక్రియ, తెలుసుకోవడం అనే ప్రక్రియ జరుగుతూనే ఉంది లక్షల సంవత్సరాల నుంచి. కాబట్టి ఎప్పుడో ఎవరో చెప్పేసింది ఫిక్స్డ్ అభిప్రాయం కాదు, అది జరుగుతున్న ప్రక్రియ. అలా సాగుతూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఒక ట్రైన్ వెళుతూ ఉంది. ఆ వెళుతూ ఉన్న ట్రైన్ ముందు అసలు వెళ్ళటానికి ముందు బయలుదేరడానికి ఒక స్టేషన్లో ఆగి ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కిన వాళ్ళకి అందరికి ఏం కనపడుద్ది? ఆ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కనపడితే ఆ స్టేషన్ కనపడుద్ది. వాళ్ళు అది రాశారు, ట్రైన్ ఈ స్టేషన్లో ఉంది, ఈ ఊరు పేరు ఇది, ఇది ఇది, చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి, పోలికలు ఎలా ఉన్నాయి, ఇది ఎంతమంది ట్రైన్లో ఉన్నారు అని మొత్తం దాని వివరాలు రాశారు. ఇప్పుడు అది ప్రయాణించడం మొదలుపెట్టింది, ప్రయాణం సాగుతూ ఉంది. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏది చూస్తున్నారో అది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది కొన్ని స్టేషన్లు దిగేశారు, కొంతమంది మళ్ళీ ఎక్కారు. ఎక్కిన వాళ్ళు రాసినవన్నీ కొత్తగా ఉంటాయి, దిగేసిన వాళ్ళు రాసినవన్నీ కొత్తగా ఉంటాయి, మధ్యలోంచి రాసిన వాళ్ళు అన్నీ కొత్తగా ఉంటాయి. అలా ఎప్పటికీ అలా ట్రైన్ వెళుతూనే ఉన్నది, సృష్టి అలా సాగుతూనే ఉంది, ఇంకా ఆగలేదు, పూర్తి అవటం లేదు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు, మనం తెలుసుకుంటున్న విషయాలు, మనం భావించుకుంటున్న విషయాలు తాత్కాలిక సత్యములు మాత్రమే. ఎప్పుడు మారిపోతూ ఉంటుంది సత్యం. అందుకే సైన్స్లో ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి, పాత ఆవిష్కరణలు మూలబడిపోతుంటాయి. ఎందుకని? పాత ఆవిష్కరణ ఆ రోజుకి. అలా విశ్వము ఇంకా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. నడుస్తున్న రైలు లాంటిది, ఎగురుతున్న విమానం లాంటిది. అది గమ్యం ఎక్కడికి చేరుకోలే. మానవ జాతి ఎప్పటికీ పూర్తిగా దాన్ని తెలుసుకోవడం ఉండదు. ఎందుకని? ఒక ధూళి కణము అన్న భావన ఏదో శరీరపరంగా. అయితే తెలుసుకోవలసిన ఆవశ్యకత అసలు ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలో నిజంగానే అడుగుతున్నా, ఈ ప్రశ్నలో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందా? ఇప్పుడు సృష్టి నిర్ధారిస్తే మనకెందుకు, నిర్ధారించకపోతే మనకెందుకు? చనిపోవడం గ్యారంటీ. ఎందుకని? ఇప్పటి వరకు బతుకున్న వాళ్ళు ఎవరు లేరు, అది నిర్ధారణ కాదు. అంటే వ్యక్తపరచబడింది ఏదైనా మనుషులే కాదు, ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు కనపడుతున్నది ఏదైనా కనపడకుండా పోద్ది. అది ఆకైనా అంతే, పువ్వు అయినా అంతే, కాయ అయినా అంతే, చెట్టు అయినా అంతే, మనిషి అయినా అంతే, ఏదైనా అంతే. కాకపోతే ప్రతిదానికి కాలం ఉంది. ఇప్పుడు దోమలు 3-4 రోజులకి చచ్చిపోవచ్చు, చీమలు 2-3 నెలలకు చచ్చిపోవచ్చు, కుక్కలు 6-7 సంవత్సరాలకు చచ్చిపోవచ్చు. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కాలం ఉంది. అలా మనిషి 100 ఏళ్ల లోపు అని సుమారుగా చెప్పారు, నిర్ధారణ కాదు అసలు ఏది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కుక్కలు కానీ, జంతువులు కానీ ఏటికి నిర్ధారణ లేదు అసలు. పుట్టక ముందు గర్భంలోనే చచ్చిపోవచ్చు, పుట్టిన మరు నిమిషం నుంచి చావు ఎప్పుడైనా రావచ్చు. అయితే చావు పుట్టుక అనేది మనం పెట్టుకున్న పేర్లు, అది చావు పుట్టుక కాదు. శక్తి తనను తాను వ్యక్తీకరించుకుని మళ్ళీ తనను తనలో లయింపజేసుకుంది. అప్పుడు దాని ఇష్టం కదా. నా జేబులో డబ్బులు ఉన్నాయండి, నా చొక్కా జేబులో డబ్బులు ఉన్నాయి, నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్నా. నా చొక్కా జేబులో ఉన్న డబ్బులు మీకు కనపడవు, కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మీకు తెలియదు. నేను ఒకసారి ఇలా తీసి బయటికి టీ తాగడానికి వెళ్ళాను, మొత్తం డబ్బులు ఇలా బయటికి తీశాను, అందులో టీ తాగాను. టీ తాగిన చోట నా డబ్బులు మీకు కనపడినాయి, మళ్ళీ తీసి లోపల పెట్టేశాను. ఇప్పుడు నా డబ్బులు మీకు కనపట్ల. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాను, మళ్ళీ బయటికి తీశాను, అక్కడ ఇవ్వాల్సిన ఇచ్చాను, మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాను, మళ్ళీ కనపడతలా. శక్తిలో సృష్టి ఆవిర్భావం ఇలా ఉంది. అది జననము కాదు, అది మరణము కాదు. నా చొక్కా జేబులో డబ్బులు బయటికి తీస్తున్నాను, లోపల పెట్టుకుంటున్నాను, బయటికి తీస్తున్నాను, లోపల పెట్టుకుంటున్నాను. శక్తి తత్వం తెలిసిన వాళ్ళకి, జీవన్ముక్తులకి జనన మరణ స్థితులు ఉండవు. అందుకే శక్తి తత్వం తెలుసుకోమంటున్నారు. శక్తి తత్వం తెలుసుకుంటావు తప్ప నువ్వు ఎప్పటికీ శక్తిని తెలుసుకోలేవు, శక్తి ఎలా అవ్వలేవు. ఒకవేళ అయితే ఎలా అవుతావంటే సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు నీటిని కొలుస్తానని లోపలికి దిగింది,
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు నీటిని కొలిచొస్తాను అని వెళ్ళింది. ఉప్పు బొమ్మ కాకపోతే పంచదార బొమ్మని పెట్టుకోండి. ఏదైనా కరిగిపోయే స్వభావం ఉన్నది. లేదా ఒక ఐస్ బొమ్మ. ఓ సముద్రపు స్థితిగతుల్ని తెలుసుకుంటానంటే దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, అసలు ఎంత ఉంది సముద్రం, అన్ని మీకు కొలతలు చెప్తానని మన కళ్ళ ముందే దిగి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఉప్పు బొమ్మ ఏమైపోద్ది, ఆ పంచదార బొమ్మ ఏమైపోద్ది, ఐసు బొమ్మ ఏమైపోద్ది, నీటిలో కరిగిపోద్ది, కలిసిపోద్ది. దానికి కొలతలు అసలు తెలుస్తాయా? తెలిసే అవకాశం ఉందా? ఏమీ తెలియదు. అలానే అది లేకుండా పోద్దా? లేదన్న భావన ఉంటుందా? ఏమీ కాదు. దానికి ఉన్నానన్న ఎరుక ఉప్పు బొమ్మప్పుడు ఎలా ఉందో, ఎలా ఉన్నానన్న భావన ఉందో, పంచదార బొమ్మగా ఉన్నానన్న భావన ఎలా ఉందో, ఐసు బొమ్మగా ఉన్నానన్న భావన ఎలా ఉందో, ఆ ఉన్నానన్న భావన ఉంది. ఇంతకు ముందు ఉప్పు బొమ్మగా ఉన్నాను, సముద్రపు ఇప్పుడు ఐసు బొమ్మగా ఉన్నాను, పంచదార బొమ్మగా ఉన్నాను అని స్థితి గతి తెలిసి ఆ శరీరమే నేను అనుకుంది. కొలుస్తాను, సముద్రాన్ని తెలుసుకుంటానని వెళ్ళినాక, సముద్రంలో కలిసిపోయినాక రూపురేఖలు పోయినాయి, అంతమైపోయినాయి. ఉన్నానన్న భావన ఉందండి. ఎంత ఉన్నాను అన్నది దానికే పుట్టట్లేదు. ఎందుకంటే ఎంత ఉన్నాను అని తనను తాను గ్రహించడానికి శరీరం లేదు, కళ్ళు లేవు. ఇప్పుడు మనం ఎందుకు గ్రహిస్తున్నాం? గ్రహణ యంత్రం తనను తాను గ్రహిస్తుంది. ఈ శరీరం నన్ను చూసుకోవటానికి నాకే కళ్ళు ఉన్నాయి, నన్ను ముట్టుకోవటానికి నాకే స్పర్శ ఉంది, నా చేయి స్పర్శ నాకు తెలుస్తుంది, నా కాళ్ళను ముట్టుకుంటే, నన్ను గిల్లుకుంటే నాకు తెలుస్తుంది. నేనున్నానని నన్ను గ్రహించడానికి నాకే తెలుస్తుంది. నా శరీరమే నాకు గ్రహణ యంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఎప్పుడైతే అందులో కరిగి కలిసిపోయిందో, సముద్రంలో ఆ ఉప్పు బొమ్మ శరీరం, ఐసు బొమ్మ శరీరం, పంచదార బొమ్మ శరీరం, ఇప్పుడు ఏమైంది? అది కరిగిపోయింది, కలిసిపోయింది. లేదా సముద్రంలో ఒక నీటి బిందువు జారిపడి సముద్రంలో పడిపోయింది. నీటి బిందువుగా ఉన్నప్పుడు దానికి తెలుస్తుంది నేను ఎంత ఉన్నాను అని, నా సైజ్ ఎంత అని. ఎందుకని తనకు భిన్నంగా బోల్డ్ సృష్టి కనపడుతుంది. ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయినాక ఇప్పుడు నీటి బిందువుని నువ్వు ఉన్నావా అని అడిగామనుకోండి, లేనని ఎలా చెబుతుంది? అలానే నీటి బిందువులాగా ఉన్నావా అన్నామనుకోండి, నీటి బిందువులాగా లేదు. కానీ లేకుండా ఎక్కడ పోయింది? సముద్రంలో ఉంది కదా, కలిసిపోయింది. అంటే కలిసే గుణం అక్కడ ఉంది. నీరు కలుస్తుంది, నీరు కలుస్తుంది. అదే ఉప్పు బొమ్మ కాకుండా, నీటి బొమ్మ కాకుండా, ఐసు బొమ్మ కాకుండా ఒక రాయి బొమ్మ వెళ్ళింది అనుకోండి, ఒక కొండరాయి బొమ్మ వెళ్ళింది, సముద్రపు లోతులు కొలుసుకొస్తాయి. అది ఎప్పటికీ కలవదు. ఉన్నావంటే ఉన్నానని చెప్పుద్ది, దానికి తోచింది చెప్పుద్ది. అది ఎంత కొలిచిందో, అదేం భావించుకుందో అది సముద్రపు కొలతలని చెప్పుద్ది. ఇక్కడ ప్రాణశక్తి, ఆత్మశక్తి, శక్తి అన్న భావన అన్నప్పుడు సృష్టి మొత్తం అందులో లయించిపోయి కలిసిపోద్ది. నీటిలో కలిసిపోయినట్టుగా, పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా కొన్ని కలిసిపోతాయి. ఐసు నీటి నుంచే వచ్చింది కనుక ఐసు నీటిలో కలిసిపోద్ది. చక్కెర నీటి నుంచే వచ్చింది, అది ద్రవ పదార్థం, చెరుకు రసం అది. కాబట్టి మళ్ళీ అది ద్రవత్వాన్ని పొందేస్తుంది, ఎందులో అయినా కలిసిపోద్ది. ఉప్పు నీటి నుంచే వచ్చింది, ఆ నీరు ఎండబెడితే ఉప్పు కణాలు తేలిని, మళ్ళీ అది ఉప్పు కలిసిపోద్ది. ఆ గుణాలు కలిగి ఉన్నాయి. అలా యావత్ సృష్టి శక్తిలో కలిసిపోయేటువంటి స్వభావం కలిగి ఉంది. ఎందుకనంటే అది శక్తి కనుక. కాబట్టి అలా నువ్వు అందులో కలిసిపోతావు తప్ప ఏకత్వ భావన అంటే అభావ స్థితి. నిద్రపోతున్నప్పుడు అదే చెప్పింది. ఇప్పుడు మెలకువలో శరీరంలో ఈ శరీరం నేను అనుకొని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. అసలు నువ్వు శరీరమే కాదు, నువ్వు శక్తివి. అప్పుడు ప్రశ్న ఎక్కడ ఉంది? ఒకసారి శక్తి భావనలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అనంత ఆత్మశక్తి సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశమే మీరు, నేను. ఇప్పుడు ఏది ఎవరిని నిర్ధారిస్తుందని ప్రశ్నేస్తాం. అసలు ఆకాశంలోనే సృష్టి మొత్తం ఉంది, కానీ ఆకాశానికి నాలో సృష్టి ఉందన్న భావన ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మనకే అనుభవంగా ఉంది. మళ్ళీ చాలా జాగ్రత్తగానండి.
ఇప్పుడు ఆకాశము లాంటి శక్తిని నేనే అయిపోతే, ఆకాశ స్వరూపం అయితే మళ్ళీ శక్తి అని ఎందుకు అన్నామని చెబుతున్నా. దాన్ని శూన్యం అనొచ్చు, ఖాళీ అనొచ్చు, అక్కడ ఏమి లేదనొచ్చు. ఏమీ లేని దాని నుంచి ఎంత ఎందుకు వచ్చింది అని బుర్రబద్దలైపోద్ది మనుషులకి. అందుకని శక్తి అన్నారు అంతే. కానీ శక్తి అంటే ఏమీ లేనిదే, అది ఖాళీనే, అది శూన్యమే, అది మౌనమే. అందుకే దాన్ని అనంతము అన్నారు. అనంతం అంటే ఏంటి? ఎంత అంత అని చెప్పగలిగితే అక్కడ ఏదో ఉన్నట్టు. ఏమీ లేనిదని ఏం చెబుతారు, అందుకని అనంతం అన్నారు. ఎంత అంతా ఏదో ఒకటి అక్కడ ఉందనుకో, దాన్ని ఎంత అని చెప్పి ఎలా అని చెప్పి ఎంత ఉందని చెబుతాం, అందుకని ఖండము అనొచ్చు. అందుకని దాన్ని అలా చెప్పడం కుదరదు. అది మౌనాన్ని అఖండమానికి ఏమంటాం, మాటని ఖండం అనొచ్చు. పావు గంట మాట్లాడాడు అనొచ్చు, 10 నిమిషాలు మాట్లాడాడు అనొచ్చు. మౌనంగా ఉన్నాడు అనుకో, ఎంతసేపు మౌనంగా ఉన్నాడంటే అది ఎప్పటికీ మౌనమే. మళ్ళీ మాట్లాడితే ఎంతసేపు మౌనంగా ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఒట్టి మౌనాన్ని కొలతేయటం కుదరదు. మాట ఉంటే కొలతేయటం కుదురుతుంది. అలా ఎక్కడైనా పదార్థం ఉంటే కొలతేయటం కుదురుతుంది. పదార్థమే లేని చోట ఖాళీని కొలతేయటం ఎలా కుదురుతుంది? నిశ్శబ్దతను కొలతేయటం ఎలా కుదురుతుంది? శబ్దం ఉంటే మళ్ళీ నిశ్శబ్దాన్ని కొలవచ్చు శబ్దం ఆధారంగా. అయితే శరీరము వలన మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇన్ని ప్రశ్నలు పుడుతున్నాయి. అసలు అయితే పుట్టొచ్చు, ప్రశ్నలు వేయండి. కానీ ఇప్పుడు ఈ శరీరానికి, ఈ జీవితానికి ఉపయోగపడే ప్రశ్నలు వేయాలి. ఎందుకని మరుజన్మలు అసలు ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు? ఒక సిస్టమేటిక్ విధానం అంటే మీరు కూడా చెప్తున్నారు కదండి అనొచ్చు. ఒక సిస్టమ్ని నమ్ముకుంటూ వెళ్తున్నాం అంతే. మనం పుట్టిన చోట, మనం పుట్టిన ప్రదేశంలో కొన్ని చెప్పారు, కానీ నిరూపణ లేని సత్యములు. అది నిజమో కాదో మనకు తెలియదు, మనం నమ్ముతున్నాం అంతే. వాటి గురించి మనకెందుకు? నిజమో కాదో తెలియని దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. మాట్లాడుతున్నాం అంటే కాలం వృధా చేసుకుంటున్నాం. మన స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా మనం భ్రమణలో బతుకుదామని మనమే నిర్ణయించుకున్నాం. పనికిరాని ఉపుసుపని కబుర్లు అవుతాయి. మరుజన్మల గురించి మాట్లాడుకోవటం, గత జన్మల గురించి మాట్లాడుకోవటం ఎలాంటిది అంటే పనికిరాని ఉబుసుపోని కబుర్లు. ఇప్పుడు చూడండి, పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నిరంతరం ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. పొద్దున్నే లేవగానే వార్తలు పెట్టుకొని వార్తలు వింటూ ఉంటారు, వార్తా పేపర్లు చదువుతూ ఉంటారు, లేదా వార్తలు తెలుసుకుంటూ ఉంటారు. విషయాసక్తి సేమ్ అలాంటిదే. మరు జన్మలు, గత జన్మల గురించి మాట్లాడుకోవటం, రాబోయే జన్మల గురించి చెప్పుకోవటం, వెనక జన్మల గురించి మాట్లాడుకోవటం. అది మహాత్ములు అందించినటువంటి ఒక దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక సంపూర్ణత్వం కోసం విషయం అర్థం అవ్వడానికి మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్న విషయమే తప్ప ఇప్పుడు ఈ నిమిషం అది నిర్ధారించడం కుదరదు. ఎప్పుడు సత్యమే మాట్లాడుకోవాలి, సత్యం మాట్లాడుకోవాలి. అంతే. ఇప్పుడు ఏంటి, ఈ జన్మ ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి, ఈ రోజు ఏంటి, ఏం చేయగలం, అంతే మనం మాట్లాడుకోవాల్సింది. చనిపోయినాక ఏమవుద్ది మాట్లాడుకోకూడదు, మనం పుట్టక ముందు ఏమైంది అసలు మాట్లాడుకోకూడదు. అయితే అదంతా ఎందుకు చెప్పారంటే ఒక శక్తి తత్వం నీకు అర్థం అవటానికి వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి తీరు తెన్నుల్ని ఎవరు ఎలా భావించుకున్నారో అలా చెప్పారు. ఇప్పుడు మరుజన్మలు ఉన్నాయని కొన్ని మతాలు నమ్ముతాయి, మరుజన్మలు లేవని కొన్ని మతాలు నమ్ముతాయి. అంటే అర్థం ఏంటి? నిరూపించడానికి లేదు కాబట్టి ఎవరికి ఏ ఆలోచన, ఏ ఊహ దొరికిందో దాన్ని చెప్పారు. అది మనసు అల్లిన అల్లిక. ఆ అల్లికలో నేను కూడా ఏదో ఒక దాన్ని నమ్ముతాను లాజికల్గా. నేను లాజికల్గా మరు జన్మలు ఉన్నవి అనేదాన్ని నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను నేను అంటే, ఈ జన్మలో మోక్షం అనేది పొందకపోతే, మోక్షం అంటే ఏంటి? ఆ శక్తి నేనే అని తెలుసుకోకపోతే, ఆ నీటి బిందువు సముద్రంలో కలిసిపోకపోతే, ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోకపోతే, అలా ఆ శక్తిని నేనే అని తెలుసుకోకపోతే, తెలుసుకోనంతసేపు నాకు మనసు ఉండిపోతుందిగా, శరీరం శిథిలమైపోయినా ఆ మనసు మొత్తం శరీర భావాలతో, శరీరానికి సంబంధించిన ప్రాపంచిక భావాలతో నిలబడిపోతుందిగా. కాబట్టి మనసు నిర్మూలనం అవ్వలేదు. మనసు ఆగితేనే నిద్ర వస్తుంది. చూడండి, మీకు నిద్ర ఎప్పుడు వస్తుంది? మనకి మనసు ఆగితే నిద్ర వస్తుంది. మనసు ఆగకపోతే ఏం చేస్తాం? నిద్ర పట్టలేదండి అంటాం. అటు ఇటు వెళ్తూ ఉంటాం, ఊహలు సాగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, బాధలు, భయాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు ఏదో నడుస్తూ ఉంటుంది. నిద్ర అల్లకల్లోలం అయిపోద్ది. నిద్ర పట్టలేదని లేచి కూర్చుంటాం. అలా రోజు చాలా మందికి జరుగుద్ది. కొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకు పడుకుంటారు. ఎందుకని? మనోబలం ఎక్కువైపోయింది, అది ఆగట్లేదు. మనసు ఆగితేనే నిద్ర వస్తుంది. నిద్రాస్థితి ఏంటి? ప్రాణశక్తి స్థితి. దాన్ని మెలకువలో వస్తే అదే మోక్షం అన్నారు. నిద్రాస్థితిలో ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేని దాని గురించి ఎన్ని మాటలు ఎందుకు? ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయి శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ధ్యానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, శూన్య స్థితి, ఏమీ లేని స్థితి, అదే ఆకాశ ధ్యానం అని చెప్పింది మీకు.
మన చుట్టూ ఖాళీ ఉంది, ఆకాశం ఉంది. నేను లేనిదేది మళ్ళీ ఊహించుకోమని కూడా చెప్పట్లా మీకు. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఖాళీలో కరిగిపోండి, కలిసిపోండి. శరీర భావన వదిలేస్తున్నాను, మనోభావన వదిలేస్తున్నాను, ఇప్పుడు ఈ ఖాళీయే నేను అయిపోతున్నాను, నేను ఖాళీగా ఉన్నాను, ఈ అనంత విశాలమైనటువంటి ఆకాశ స్వరూప ఖాళీగా ఉన్నాను, అదే మొత్తము శక్తి. దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే ఆత్మశక్తి అన్నారు. ఎన్ని పేర్లే. మళ్ళీ మీరు ఏదేదో ఊహించుకుంటారని ఉన్నదే చెబుతున్న ఆకాశ ధ్యానం అని ఊరిని పేరు పెట్టా, నేను పేరు పెట్టా. అక్కడ ఏ పేరు లేదు దానికి. పేర్లు మరి అనేకం పెట్టుకోకపోతే, పేర్లు పెట్టలేదనుకో భాషా సంబోధన ఎలా తెలుస్తుంది, మీకు ఎలా అర్థమవుద్ది? కానీ మీరు వెళ్తుంది ఎక్కడికి? శూన్యస్థితికి, ఖాళీ స్థితికి, ఏమీ లేని స్థితికి. అది నిద్రస్థితి, అదే కదా. అలాంటి స్థితికి మెలకువలో వెళ్ళిపోండి, అంతే. చాలా సింపుల్ ఇష్యూ అది. ఒకవేళ వెళ్ళటం మీకు ఇష్టం లేదు, శరీరంతో ఆడుకోండి, మనసుతో ఆడుకోండి, మీ ఇష్టం అది. శరీర మనస్సులతో ఆడుకోవటం ఎప్పుడు ఆట అవుద్ది. శరీర మనస్సుల జీవితం ఎప్పుడు ఆట అవుతుంది, ఆడుకున్నట్టు. ఆడుకోవటం అంటే ఏంటి? సంతోషంగా ఆడుకోవటం, సరదాగా ఆడుకోవటం, పనేం లేదు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారండి, ఏ పని లేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది కాసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు, సంతోషంగా గడపడానికి వెళ్ళారు. అక్కడ నిర్దిష్టమైన పనేం లేదు. ఆట అంటే అదే. అలా జీవితం ఆట ఎప్పుడు అవుతుంది అంటే మీకు శక్తి వరకు తెలిసినప్పుడు. నేను అనంత ఆత్మశక్తినే, నేను మొత్తం చెట్టుని, కోట్ల ఆకులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మహావృక్షాన్ని తీసుకుంటే కోటాను కోట్ల ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, అన్నీ వస్తాయి, రాలిపోతాయి, మళ్ళీ కొత్తవి వస్తాయి. ఇప్పుడు రాలిపోగానే కొత్తవి వస్తాయి, ఏముంది ఇప్పుడు అందులో? నష్టమే ఉంది. అయినా వచ్చిందే రాలిపోయింది. అసలు రాలిపోవాలంటే ముందు రావాలిగా, అది అంతకు ముందు లేదుగా. వచ్చింది రాలిపోతే బాధ ఏంటి? వచ్చింది రాలిపోవటం అంటే ఏంటి? లేని స్థితి నుంచి వచ్చి లేని స్థితికి వెళ్ళిపోయింది. మనం పుట్టడం, పెరగటం, చనిపోవటం కూడా అంతే. లేని స్థితి నుంచి వచ్చాం, ఇంతకుముందు లేని మనం. ఇప్పుడు మరుజన్మను ఒప్పుకోని వాళ్ళని కూడా ఒప్పుకోవచ్చు. అదే మరుజన్మను నేను ఎందుకు ఒప్పుకుంటున్నాననే విషయం చెప్పా. ఎందుకని అంటే మనం ఈ శరీరంతో జీవించినప్పుడు మనస్సు మిగిలిపోతున్నది. నేను శక్తిని తెలుసుకుంటేనే మనసు నిర్మూలమైపోద్ది. నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్నప్పుడు మనసుకు విలువ లేదు, శరీరానికి విలువ లేదు. అప్పుడు జీవితం ఆటగా ఉంటుంది. అసలు విలువ లేని దానికి ఏమైనా సరదాగా వెళ్ళి ఆడుకోవడానికి విలువ ఉంది? ఆటలు ఆడుకోండి, సరదాగా సంతోషంగా ఆడుకోండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు పిల్లలు, వెళ్ళి ఆడుకొని వస్తారు అంతే. దానికి ఏ విలువ లేదు. నువ్వు ఎంతసేపు ఆడినా విలువ లేదు. అక్కడ సమయంతో పని లేదు. ఆటకు సమయంతో పనే ఉన్నాయి, ఆటకు సూత్రాలు ఏమున్నాయి? ఆటకు ఏమీ లేదు. జస్ట్ లైక్ ఇట్ ఆనందిస్తున్నావు. నువ్వు ఉన్నావు, ఆడుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఆట ఉంది, ఆడుకుంటున్నావు అంతే. అలాగే నువ్వు సృష్టిలో ఉన్నావు, శరీరం ఉంది, మనసు ఉంది, ఆడుకో. నీ చుట్టూ ఆడుకోవడానికి మనుషులు ఉన్నారు, చెట్లు పుట్లు చేమలు ఉన్నాయి, అన్నీ ఆడుకో. ఆడుకోవడానికి శరీరానికి ఇవ్వబడినటువంటి తీరుతెన్నులేంటో దాంతో ఆడుకో. అయితే నువ్వు ఆడట్లా, నువ్వు జీవిస్తూ దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు, ప్రయత్నించుకుంటున్నావు. నేను అనుకున్నట్టే జరగాలనుకుంటున్నావు, నేను అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం అనుకుంటున్నావు. అలా అనేక మంది ఈ సృష్టి కూర్చున్న సాహిత్యం కూడా వాళ్ళే రాసేసుకున్నారు. మరుజన్మలు ఉన్నాయని కొందరు, లేవని కొందరు, దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు. మీరు ఒకటే సత్యం ఉండుంటే మీరు తెలివిగలలో అయితే ఆలోచించండి. అలానే నేను ఎవరిని విమర్శించట్లా. కానీ మీరు తెలివిగలైతే ఒక్కసారి ఆలోచించండి. సత్యము ఒకటే ఉండుంటే ఈ ఏక పద్ధతే ఉంటుందిగా, ఒకటే మతం ఉండేదిగా, అందరికీ ఒకటే సత్యం అర్థమయ్యేదిగా, అందరికీ ఒకే దేవుడు, ఒకే దేవత, ఒకే విధానం, ఒకే పద్ధతిలోనే ఉండేవాళ్ళుగా. అసలు అనేక మతాలు వచ్చినాయి అంటేనే ఎవరికాళ్ళు తయారు చేసుకున్నారు. సత్యం అసలు ఎవరికి తెలియదు ఎక్కడ అని. అది వీళ్ళు తయారు చేసుకున్న సత్యం. మతాలన్నీ వాళ్ళు తయారు చేసుకున్న సత్యాలు, వాళ్ళ సత్యాలు, అంతే తప్ప నిజం కాదు. సృష్టికి సంబంధించిన నిజం కాదు. ఎందుకంటే నిజం ఎప్పటికీ మనిషికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే సృష్టి యొక్క వ్యాపకతలో, అంటే సృష్టి ఎంత ఉంది అనేటువంటి వ్యాపకతలో మనిషి ధూళికణం కింద కూడా లేడు. ఎట తెలుసుకుంటాడు అంత సృష్టిని? అందుకే అనంతము, అఖండము, సర్వవ్యాపకము, అవాంగు మానస గోచరము. అంటే వాక్కుతో చెప్పలేను, మనసుతో ఊహించలేను. మనసుతో ఊహించలేని దాని గురించి పుస్తకాలు రాసేసి సృష్టి మొత్తం ఇలా జరిగిందంటే మనం ఏం చెప్పాలండి మనుషులకి? కాకపోతే మతాలు మంచిగా నడవమని చెప్పి ఆచరించవచ్చు. ఎందుకని మనిషికి ఒక ఆధారత కావాలి, ఏదో మంచిగా జీవించడానికి.
మరి రాక్షసుల్లా జంతువుల్లా జీవించకుండా, అంతవరకు అది ఉపయోగం అంతే మానవ జాతికి. కానీ మతాలు అనేకం ఉండటమే నిదర్శనం ఏంటి అంటే, ఏ ఒక్కళ్ళు చెబుతుంది సత్యం కాదని. సత్యం అనేక మంది అనేక రకాలుగా ఎలా చెబుతారు. కంటికి సూర్యుడు కనపడుతున్నాడు అనుకోండి, వెలుగు ఉందనుకోండి, అందరికీ ఒకటే సూర్యుడు ఒకటే వెలుగు. రకరకాలుగా రాసేస్తున్నారు అనుకోండి పుస్తకాలు, వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారని అర్థం. అందరికీ పగలేది, పగలే అందరికీ పగలలాగా కనపడుతుంది, రాత్రి అందరికీ రాత్రిలాగానే కనపడుతుంది. అలాగే సృష్టి మొత్తం అందరికీ ఒకలానే అర్థమైతే అది సత్యం. ఒకలా అర్థం అవ్వకుండా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకుంటున్నారంటే అది వాళ్ళ కల్పన, మనోలోకపు కల్పన. అలా మన జీవితంలో కూడా మన మనసు వేరు, మన భార్య మనసు వేరు, మన తండ్రి మనసు వేరు, మన తల్లి మనసు వేరు, మన పిల్లల మనస్సులు వేరు. మనసులు మనం సృష్టించుకున్నవి. శరీరం సృష్టిలో ఆల్రెడీ ఉంది. వేరు భావనతో ఉండబాకండి. చెట్టుకి ఆకు ఎలా ఉందో సేమ్ సృష్టిలో మనం అలాగే ఉన్నాం. మనం సృష్టికి భిన్నంగా, సృష్టి అంటే నాతో కలిపి. అందుకని నన్ను నిర్ధారించే వాళ్ళు ఎవరు లేరు, నిర్ధారించడానికి ఏమీ లేదు. ఏదైనా వచ్చింది లేని చోటు నుంచి వచ్చింది, లేని చోటుకి వెళ్ళిపోద్ది. ఆ లేని చోటు పేరు శక్తి అని పెట్టారు. ఇక్కడ నేను ఎందుకు పునర్జన్మలు నమ్ముతున్నానంటే, మిమ్మల్ని నమ్మంటల పునర్జన్మ నమ్మటానికి ఎంత ఆధారాలు ఉన్నాయో నమ్మకపోవటానికి అంతే ఆధారాలు ఉన్నాయి. ఎందుకని? ఊరికి ఇది మన ఊహే తప్ప. పునర్జన్మలు అంటే జన్మల్లోకి వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. లేదంటే మేము వెళ్ళొచ్చామని ఎవరన్నా చెప్పినా నమ్మటానికి లేదు. ఎట్టెళ్ళారు వెళ్ళు? అవన్నీ ఊహలు, కల్పనాత్మక సాహిత్యం. ఎన్ని ఊహలైనా మనిషి ఎన్ని సినిమాలు తీస్తున్నారు, ఊహలన్నీ సినిమాలే. ఇప్పుడు ఎన్ని కోటాను కోట్ల సినిమాలు వస్తున్నాయి అన్ని భాషల్లో, అవన్నీ ఊహలే. ఆ సినిమాల్లో మ్యూజిక్ ఊహలే, పాటలు ఊహలే, దృశ్యాలు ఊహలే, మొత్తం అన్ని ఊహలే. అలా ఆ ఊహలను ఇక్కడ ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు. ఆధ్యాత్మికం అనొచ్చు, భక్తి అనొచ్చు, దేవుడు అనొచ్చు. ఆ ఊహలు వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇలా రాసేస్తున్నారు. అవి సత్యములు కావు, అనుభవపూర్వకంగా అర్థమయ్యేదే సత్యము. ఇప్పుడు పునర్జన్మని నేను ఎందుకు నమ్ముతున్నానని నా లాజిక్ పాయింట్ ఏం చెబుతున్నానంటే, శరీరము మనస్సు ప్రాణశక్తి కదా మనం నిద్రలోకి వెళ్ళేటప్పుడు స్థితి. శరీర స్థితిలో మనసుతో తిరుగుతూ ఉంటాం. మనసు శరీరముల కలయిక నేనని గుర్తింపుతో శరీరం పనులు చేస్తూ తిరుగుద్ది. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు మనసు తిరుగుతుంటే కలలో అని చెప్పాం. మామూలుగా అయితే మెలకువలో ఊహలో అని చెబుతున్నాను నేను. ఊహలో కలలో ఒకటే మనోలోకం. ఇప్పుడు ఈ ఊహలో కలలో కూడా ఆగిపోతే కదా నేను నిద్రలోకి వెళ్ళాను, అప్పుడు కదా ప్రాణశక్తికి వెళ్ళాను. అప్పటి వరకు మనసు ఉందంటే నేను ప్రాణశక్తి వరకు వెళ్ళలేకపోతున్నా, ఎందుకని అందులో విషయాలతో తిప్పుతుంది. అలాగే సేమ్ నేను నిద్రలోకి వెళ్ళాలి అంటే మనసు కూడా ఆగిపోవాలి. అప్పుడు నేను నా అనంత ఆత్మశక్తిలో నిద్రలో హాయిగా నిద్రాస్థితి, అది సృష్టి ఏర్పరిచింది. దాన్ని ఇప్పుడు నేను మెలకువలో పొందడానికి మోక్షం ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఇందులో గజిబిజి లేదు, గందరగోళం లేదు. మళ్ళీ మీరు ఏయో పుస్తకాలు చదివి ఏయో ప్రశ్నలు వేయబాకండి. అంటే వేయండి, ప్రశ్నలు ఎప్పుడు వేయండి, ఇప్పుడు మీకు పనికొచ్చే వేయండి, ఇప్పుడు ఈ జీవితంలో నిరూపించగలిగిన వేయండి. మరు జన్మ ఉందా అన్నారు అనుకోండి, ఏం చెప్పను? ఉందని చెప్పను, లేదని చెప్పను. ఆ ప్రశ్నకి అసలు సమాధానం లేదు. ఎందుకని? ఉందన్నా నిరూపించడం కుదరదు, లేదన్నా నిరూపించడం కుదరదు. ఇప్పుడు మనం ఉన్నామన్నది సత్యం. గత జన్మలో నేను ఎవరినైనా అడిగారు అనుకోండి, బోల్డ్ మంది గురువులు చెబుతున్నారు గత జన్మలో నువ్వెవరో నువ్వు అడగకుండానే చెబుతున్నారు. అవే మహిమల మాయలు అద్భుతాలు. భవిష్యత్తు జన్మలో నువ్వేం అవపోతున్నావో చెబుతున్నారు. అవే మహిమల మాయలు అద్భుతాలు. గత జన్మలో మనందరికీ సంబంధం ఉంది, అందుకే ఇప్పుడు కలిసామని చెబుతున్నారు. అవే మహిమల మాయలు అద్భుతాలు. దాన్నే మామూలుగా కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అని చెప్పారు. అదంతా నేను దాన్ని తప్పంటలా, నిరూపించడానికి లేదు. కానీ కొన్నిటిని నేను ఒప్పుకొని వెళ్తున్నా. ఎందుకని అంటే అలా ఉండకపోతే ఇలా జీవితాలు సాగవో. ఈ మనుషులే వీళ్ళని ఎందుకు కలిశారు, వీళ్ళే ఇక్కడ ఎందుకు పుట్టారు అన్నప్పుడు కొన్ని లాజికల్ థింకింగ్ లో చెప్పినవి, అంటే ఊహాత్మక విషయాలే తప్ప వాస్తవ సత్యమా కాదా, 100% సత్యమా కాదా నిరూపించడం ఎవరికి కుదరదు. అందుకని మతం ఎప్పుడు నన్ను నమ్ము అంటది, పరిశీలించొద్దు అంటది. పరిశీలిస్తే మతాన్ని వదిలేస్తావు నువ్వు, పరిశీలిస్తే దేవుణ్ణి వదిలేస్తావు నువ్వు, పరిశీలిస్తే గురువుని వదిలేస్తావు నువ్వు, పరిశీలిస్తే గ్రంథాన్ని వదిలేస్తావు నువ్వు. ఎందుకనంటే అంతకంటే ఎక్కువ విషయాలు నీకు తెలుస్తాయి. వదిలేయటానికి కారణం దేవుడి మీద, గురువు మీద, మతం మీద, గ్రంథం మీద నీకు ద్వేషం కాదు, అంతకంటే ఎక్కువ విషయాలు నీకు తెలుస్తాయి పరిశీలిస్తే. ఇప్పుడు అందులో బోల్డ్ అనుమానాలు వస్తాయి నీకు. అనుమానాలతో పరిశీలన మొదలు పెడితే ఇంకెక్కువ విషయాలు తెలుస్తాయి నీకు.
నువ్వు పరిశీలించడం మొదలుపెట్టి ప్రశ్నలు వేస్తే మతం దగ్గర సమాధానం లేదు, గురువు దగ్గర సమాధానం లేదు, దేవుడి దగ్గర సమాధానం లేదు, జ్ఞాన గ్రంథంలో సమాధానం లేదు. అందుకని మతానికి సంబంధించింది ఏదైనా నమ్ము నమ్ము అంటది. అది సత్యం కాదు, అసలు నమ్మటమే అసత్యం. నమ్మకం అనే పదం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. నమ్మటం అంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కనుక నేను నమ్ముతున్నాను. నాకు తెలియదు, నా మతం చెప్పింది కనుక నమ్ముతున్నాను. నాకైతే అనుభవపూర్వకంగా తెలియదు, వాస్తవంగా నాకు తెలియదు. నా మతం చెప్పింది కాబట్టి నమ్ముతున్నా, నా గురువు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నా, నా దేవుడు చెప్పాడని వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నా, నా మత పెద్దలు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఆ గ్రంథాల్లో విషయాలని నిజమన్నారు కాబట్టి ఆ గ్రంథం చంకలో పెట్టుకు తిరుగుతున్నా, ఆ గ్రంథాన్ని నమ్మమని చెప్పారు కాబట్టి నమ్ముతున్నా. మతము అనేది ఎప్పుడు నమ్మకము అంతే. అందుకని మతం ఎప్పుడు నిన్ను ప్రశ్నించొద్దు అంటది. కానీ అన్ని మతాలు అలా ఏం చెప్పలేదు. మళ్ళీ మతంలోనే ఇప్పుడు మామూలు మనం మాట్లాడుకుంటున్న దాంట్లోనే నేతి 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 అనే ఒక పదం ఉంది. పూర్వపు మహాత్ములు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ప్రశ్నించుకుంటూ వెళ్ళమని చెప్పారు. అదే ఆత్మజ్ఞాన మార్గంలో వస్తుంది. అంటే ప్రతిదాన్ని ఇది కాదు ఇది కాదు అని ప్రశ్నించుకుంటూ వెళ్ళి నీకు ఆన్సర్ దొరికే వరకు వెళ్తానే ఉండాలి, పట్టుకోదాన్ని పరిశీలించాలి. పరిశీలనే నిజమైనటువంటి మతము, పరిశోధనే నిజమైనటువంటి మతం. ఇప్పుడు సైన్స్ కూడా పరిశోధన చేయకపోతే కొత్త ఆవిష్కరణలు ఎక్కడొస్తాయి? అలాగే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుకను పొందాలంటే ఎవరో చెప్తే నమ్మకంతో పొందలేవు. నమ్మకంతో నువ్వు పొందేది డొల్ల మోక్షము. అక్కడేముండదు, త్రిశంకు స్వర్గము. త్రిశంకు స్వర్గం అంటే ఏంటి? ఏమి లేదు, అక్కడ స్వర్గం లేదు అసలు. త్రిశంకు అనేవాడిని ఒరిజినల్ స్వర్గానికి పంపించారు. కథ అది. విశ్వామిత్ర మహర్షి నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని అడిగాడు త్రిశంకు అనేటువంటి ఒక రాజు వచ్చి. కథ అది అర్థం చేసుకోవటానికి. విశ్వామిత్ర మహర్షి దాన్నే ఉంది, నేను మహా తపస్సంపన్నుడిని, నన్ను అడిగావు కదా పంపించేస్తాను వెళ్ళిపోయి ఈయన తపస్సు అంతా దారపోసి స్వర్గానికి పంపించాడు. ఈయన శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ దేవేంద్రుడికి చెప్పారు, స్వర్గాధిపతి స్వర్గానికి రాజు అయ్యా ఈడు ఎవడో శరీరంతో వస్తున్నాడు, స్వర్గంలో మనకు ఆ రూల్స్ లేవులు కదా, శరీరంతో ఎవడో రావడానికి లేదు కదా, శరీరం చచ్చిపోయినా కింద పూడి చేయటమో కాల్ చేయటమో చెయ్యాలి, పాపపుణ్యాల ఫలాన్ని బట్టి వాడి యొక్క సూక్ష్మ శరీరం మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ పాపం అయితే పాపం నరకంలో అనుభవిస్తాడు, పుణ్యం అయితే పుణ్యం స్వర్గంలో అనుభవించి మళ్ళీ మనిషి కిందకు పోతాడు. మరి ఈడెవడో డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. విశ్వామిత్ర మహర్షిని శరీరంతో పంపేశాడు. అంటే స్వర్గంలోకి అసలు నియమమే లేదు, అక్కడ శరీరాలు ఉండవు. శరీరంతో స్వర్గంలోకి వెళ్ళడం కుదరదు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే సూక్ష్మ శరీరాలతో ఉన్నారు, కాంతి శరీరాలతో ఉన్నారు. ఇది కథలు కదా, ప్రశ్న వేయకూడదు దానికి. మనకు అవసరమైంది అందులోంచి తీసుకొని అర్థం చేసుకోవాలి. అది కథలో ప్రశ్న ఏమన్నా సినిమా తీశారు, సినిమా అలా ఎందుకు తీసావు ఇలా ఎందుకు తీసావు అని ప్రశ్న వేయడానికి ఏముంది? అతనికి అనిపించినట్టు అతను తీశాడు, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే వెళ్ళిపోయి. సినిమా అది ఎంటర్టైన్మెంట్ చెబుతున్నారుగా. అందుకే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి, కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ప్రజలను బాగా రంజింపజేయగలిగిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి, ప్రజలను రంజింపజేయలేకపోయినా ఫ్లాప్ అవుతాయి, అంతే, ఏం లేదు అందులో. కానీ సినిమా ఇలా ఎందుకు తీసావని అడగడానికి లేదు. బాగా బాగుంది నచ్చి తీస్తే ఇంకో 4 సార్లు చూస్తారు వెళ్ళి, బాగా తీయకపోతే చూడరు, అంతే. ఇది కూడా అంతే, కథలు ప్రశ్నించడానికి లేదు. బాగుంటే కథ 4 సార్లు విని అందులో అంతరార్థం తెలుసుకో, బాగోకపోతే అసలు కథ జోలికి వెళ్ళి బాగా అవి కథలని మాత్రం తెలుసుకో. సరే వీళ్ళు చెప్పారు ఇలా వచ్చేస్తున్నాడు శరీరంతో. వెంటనే ఆయన అన్నాడు, ఇదేంటారు స్వర్గం రూల్స్కి వ్యతిరేకం కదా, శరీరంతో ఇక్కడ ఉండడం ఎలా కుదురుద్ది? ఇది ఎంత మందంతా కాంతి లోకం, సూక్ష్మ శరీరం, మనోలోకం ఇది. కాబట్టి ఇక్కడ మనం మనసుతో ఉండటం కుదురుద్ది తప్ప మనోశరీరంతో దేహంతో కుదరదు, తోసిపారేయండి ఆయన కిందకన్నా. అంటే ఆయన్ని మళ్ళీ కిందకు తోసారు వీళ్ళు. తోసేస్తే ఆయన తిరిగి కిందకు వచ్చేస్తున్నాడు, రివర్స్లో నేల మీదకి వచ్చేస్తున్నాడు మళ్ళీ రయ్యి అని. అది విశ్వామిత్రుడు చూశాడు. వీడు విశ్వామిత్రుడిని అడిగాడు, ఇదేంటి నా పరిస్థితి, నువ్వు పంపుతానన్నావు కదా అని. సరే అక్కడే అలాగే ఉండని ఆయన మధ్యలో గాలిలో ఆపేసి ఒరిజినల్ స్వర్గం ఎలా ఉంటుందో దానికి సేమ్ డూప్లికేట్ స్వర్గం ఒకటి తయారు చేసి ఇచ్చాడు అక్కడ. ఇది తిరగేసిన స్వర్గం, అదే త్రిశంకు స్వర్గము అని పేరు వచ్చింది. కథ ఇది. ఇక్కడ అయితే మరి స్వర్గమే తయారు చేసి ఇచ్చాడు కదండి, ఆడు హ్యాపీగా ఉండొచ్చు కదండి, ఆడికి ఏంటంటే బాధ అని మీరు అనొచ్చు. అంటే అక్కడ స్వర్గంలో దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, ఆ స్వర్గానికి సంబంధించిన మనుషులు ఉంటారు,
అంటే సూక్ష్మ శరీరాలతో ఉండేటువంటి మొత్తం ప్రపంచం ఉంది అక్కడ. ఇప్పుడు ఈడొక్కడే ఏడిచాడు ఇక్కడ. ఇది స్వర్గమే, త్రిశంకు స్వర్గం, కానీ మనుషులు లేరు, ఈడొక్కడే ఉన్నాడు. కనీసం నరకంలోకి వెళ్ళిన బోళ్ళు మంది ఉండేవాళ్ళు, వాళ్ళు కొడితే కొట్టారు, మన పక్కన ఇంకా కొట్టించుకుంటే బోళ్ళు మంది కనపడేవాళ్ళు, మనుషుల మధ్యన ఉన్నాననే ఫీలింగ్ ఉంటుంది అది సూక్ష్మ శరీరాలైనా. ఇప్పుడు ఒక్కడే ఉన్న స్వర్గాన్ని ఏం చేసుకుంటాడు మీరు ఆలోచించండి. అందుకని దాని పేరు త్రిశంకు స్వర్గము అని. ఇలా మనమే కథలు తయారు చేసుకున్నాం. కాదు, వాస్తవంలో వాస్తవికతగా జీవించడం నేర్చుకోవాలి. పునర్జన్మలు నేను ఎందుకు అంగీకరిస్తున్నాను, ఆ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకున్నానంటే, పునర్జన్మలు అనేది మన నిద్రాస్థితికి మనం వెళ్తున్న స్థితిని గమనించాను. మీతో కూడా చెప్తుంది అదే. ఇప్పుడు శరీర స్థితి నుంచి మనోస్థితి, మనోస్థితిలో ఆలోచన లేకపోతే నిద్ర పట్టదుగా. అంటే మనసు ఉన్నంతసేపు నిద్ర ఉండదు. మరి ఇప్పుడు నేను శక్తిని తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళందరికీ ఏం జరిగింది? శరీరం శిథిలమైపోయింది, మనసు ఉంది. మరి ఇప్పుడు ఆ మనసులో ఏ ఆలోచనలు ఉంటే, ఇప్పుడు మనం నిద్రపోయాం, మనసు ఆగింది, మళ్ళీ మనసు మేలుకోగానే ఏముంది? మరో రోజే మరు జన్మ. మరో రోజుకి మరు జన్మకి తేడా ఏం లేదు. మరో రోజు ఏమైంది? మళ్ళీ ఆ మనసు వచ్చి శరీరాన్ని హత్తుకుంది, పాత విషయాలన్నింటినీ గుర్తు చేసింది, నేను ఈ శరీరం అన్న భావన కల్పించింది, నేను నాది నా వాళ్ళన్నింటినీ మళ్ళీ కల్పించి అంటించి మనం ఈ శరీరమే నేననే భావనతో ప్రపంచంలోకి వెళ్ళి మనం తిరుగుతూ ఉన్నాడు అని శరీరం మనసులు కలిసిపోయినాయి. ఏకభావంలోనే తిరిగేసి అన్నీ అనిపిస్తుంది. మళ్ళీ రాత్రికి నిద్రకు వస్తా. సేమ్ అలాగే ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందకుండా, అంటే నేను అనంత ఆత్మశక్తిని, మొత్తం విశ్వమంతా ఉన్న ఏకశక్తి నేనే అన్నప్పుడు సముద్రంలో నీటి బొట్టులా కలిసిపోయా. ఇంకా నాకు మనసు లేదు, నిద్రాస్థితిలో మనసు లేదుగా. కానీ ఇప్పుడు అలా చనిపోయిన వ్యక్తికి, మోక్షాన్ని పొందకుండా చనిపోయిన వ్యక్తికి మనసు ఉండిపోయింది. మనసు ఉంటే నిద్ర పట్టదుగా. కాబట్టి మనసు ఉంది కనుక మోక్షాన్ని పొందలేడు, అంటే నిద్ర పట్టని స్థితి. కనుక మళ్ళీ ఇంకో శరీరం కోసం మనసు ట్రై చేస్తుంది. ఆ ఫెసిలిటీ సృష్టి కల్పించి ఉండవచ్చు. ఎందుకని నిద్రపోయి లేచినాక ఉన్న శరీరాన్ని పట్టుకుంటుంది, అక్కడ ఇంకో శరీరాన్ని పట్టుకుంటుందేమో. ఎందుకని? పుట్టుకలు ఉన్నాయి ఇక్కడ, స్త్రీ పురుషులు కలిస్తే పుట్టుకలు ఉన్నాయి. దాన్ని కొంతమంది ఊహించి భావించి రాశారు. ఆ ఊహ అంతా రాశారు. మళ్ళీ గర్భోపనిషత్తు అని వెళ్తే మళ్ళీ వీటన్నింటికి ఉంది ఆ ఊహలో. ఎలా మళ్ళీ ఆ మనసులు ఎలా వస్తాయి, మనిషి శరీరంలోకి ఎలా వస్తాయి, ప్రాణం ఎప్పుడు వస్తుంది, పిండోత్పత్తి అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నిరూపణలు కుదరదు. అంటే కొన్ని నిరూపణలు కుదరదు. మాతృగర్భంలో మళ్ళీ స్త్రీ పురుషుల కలయిక నుంచి మాతృగర్భంలో పెండ ఎదుగుదల, ఇవన్నీ నిరూపణలు కుదురుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సైన్స్లో బోల్డ్ పరికరాలు వచ్చేసినాయి. ఎప్పుడు ప్రెగ్నెన్సీ డేట్ కూడా ముందే చెప్పేస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన టైంని బట్టి ప్రసవం ఎప్పుడు జరగచ్చు అనే డేట్ డాక్టర్లు చెబుతారు. లేదంటే ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు కొంతమంది. ఇంకా బిడ్డ పూర్తిగా తయారైపోయాడు లోపల, మీరు పలానా డేట్లు 4-5 రోజులు చూసుకొని డేట్ పెట్టుకొని ముహూర్తం పెట్టుకొని ఆపరేషన్ చేసి తీసేద్దామంటే చేయించుకొని మీ ఇష్టం అని చెబుతున్నారు. కానీ అంతకు ముందు చెప్పబడిందంతా కూడా నిరూపించడానికి కుదరదు. నిరూపించడానికి కుదరదని మాట్లాడుకొని ఏం చేస్తాం? అసలు అది అవునో కాదో తెలియక నేను మరుజన్మల్ని ఎందుకు అంగీకరిస్తున్నాను అనేది చెప్పాను. నిద్రాస్థితి, మనోస్థితి, నిద్రాస్థితి నుంచి ఆ నిద్రాస్థితికి వెళ్ళాలంటే మనోస్థితి అణిగిపోవాలి. మనోస్థితి ఆలోచనలు సాగుతున్నంతసేపు నిద్ర రాదు. శరీరాన్ని పడుకోబెట్టచ్చు మంచం మీద, మనసు ఆగకపోతే శరీరం నిద్రలోకి వెళ్ళలేదు, డొల్లుతూ ఉంటాం. కాబట్టి నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోకుండా చనిపోయిన ప్రతి వాళ్ళు మళ్ళీ మరుజన్మ ఎత్తడానికి ఛాన్స్ ఉంది అన్నది ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచపు మన నిద్ర మెలకువ చెబుతున్నాయి. దాన్ని బట్టి నేను దాన్ని అంగీకరించకపోయిన దాంతో నాకేం పని ఉంది? ఇప్పుడు మరుజన్మ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు కదా విషయం. ఒకవేళ మరుజన్మ ఉందే, ఈ జన్మ గురించి నాకు అప్పుడు ఎరుక ఉండదు అసలు. ఇంతకు ముందు కూడా నాకు మరుజన్మ ఉండుండొచ్చు, అంతకుముందు నేను బతికొండొచ్చు, మళ్ళీ జన్మ ఎత్తుండొచ్చు, నాకు తెలియదుగా. తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడుకున్నా? తెలియని దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు మూర్ఖులు. ఎందుకో తెలిసి అది ఊహాలోకం అవుద్ది, మనోలోకం అవుద్ది. కాబట్టి ప్రస్తుతం మాట్లాడుకుందాం, దాన్ని మనకు అర్థం అవటానికి నమ్ముదాం. మరుజన్మలు ఉన్నాయి అనేది ఒక శక్తి తత్వాన్ని, మోక్షతత్వాన్ని పొందడానికి నమ్ముదాం, అంతవరకే. అది మీరు ఒకవేళ మరుజన్మలు లేవని నమ్మినా ఓకే. కానీ మరుజన్మలు లేవని నమ్మారనుకోండి, ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందలేదు, చచ్చిపోయినప్పుడు ఏంటి ఏమైనట్టు?
మరుజన్మలు నమ్మకపోతే ఉన్నది ఈ జన్మే అంటే, ఈ జన్మే అన్నోళ్ళు ఏం చెప్పారంటే ఉన్నది ఒకటే జన్మ, తిని తాగి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి అప్పులు చేసి తింటావో తప్పులు చేసి తింటావో అనుభవించేసి జన్మలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు, నీకు ఏం మరుజన్మలు లేవు అన్నారు. అప్పుడు మన మళ్ళీ జంతు ద్రోహం అయిపోద్ది, జంతు ప్రపంచం అయిపోద్ది. మనం అప్పుడు మానవ జన్మకి ఒక సార్థకత, ఎంత తెలివికి ఎంత ప్రజ్ఞకి సార్థకత ఉండదు. మరుజన్మలు లేవు అని ఎప్పుడైతే అన్నామో, ఈ జన్మే అన్నామో, అప్పుడు మోక్షం కూడా ఉండదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేసి చచ్చిపోవటమే. మరుజన్మలు ఉండి ఒకవేళ మోక్షం, మరుజన్మలు లేవు ఉన్నది ఒక్క జన్మే మోక్షం పొందాలి అన్నాం అనుకోండి, ఈ ఒక్క జన్మలో మోక్షం పొందలేకపోతే మరుజన్మలు లేవు, అప్పుడు ఏమవుద్ది? అక్కడ ఆన్సర్ లేదు. అందుకని ఆన్సర్ ఉన్నదాన్ని అంగీకరించుకుంటూ వెళ్ళాను, మరుజన్మలు ఉన్నాయని. అది సిద్ధాంతపరంగా అంటే అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంది అంతే. అర్థం చేసుకోవడానికి నా అవగాహన శక్తికి అయోమయం కలిగించకుండా అనువుగా ఉంది. మరుజన్మలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు పొందిన వాళ్ళందరూ మళ్ళీ అలా పొందొచ్చు, ఎన్ని జన్మలు ఎత్తైనా. అలా జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, అర్థమైంది కాబట్టి మోక్షం పొందాలి, నేను ప్రయత్నించుకుంటాను. అది అర్థమవుతుంది. అర్థం అవ్వకుండా నువ్వు నమ్ము అని చెప్పేదాన్ని ఇంకా ఉపయోగమే ఉంది. ఈ ఒక్క జన్మే ఉందంటే జంతు ప్రపంచం అయిపోయింది. అసలు ముందు నమ్మటం మాట దేవుడు ఎరుగు. తింటం తాగటమే, ఇంకా అందరినీ మోసం చేస్తావు, ఏం చేస్తావు? ఉన్నది ఒకటే జన్మ, చక్కగా అనుభవించు, బతికేమన్నారు అనుకోండి. పాపపుణ్యాలు ఏమి లేవని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నది ఒకటే జన్మ. మరుజన్మ లేదు అంటే ఇంకా పాపపుణ్యాలు ఇవన్నీ చెప్పుకోవాలి, పాపపుణ్యాలను తీసేయాలి. అలా అనేక కష్ట నష్టాలు ఉన్నాయి అందులో. ఇది ఎందుకు మరుజన్మని నమ్ముతున్నాను? ఇప్పుడు మరుజన్మ లేదని కూడా నమ్మచ్చు, కానీ చివరి వరకు మోక్షానికి ఆన్సర్ దొరకట్లా నాకు. అక్కడ ఆన్సర్ ఉంటలా. ఆన్సర్ దొరికింది, మరుజన్మలు ఉన్నాయనగానే ఆన్సర్ దొరికింది. అర్థం చేసుకోవటానికి, అవగాహనకి ఆన్సర్ దొరికింది. అంతే తప్ప అది సత్యమా అసత్యమా అని నాకు తెలియదు. అవగాహనకు తీసుకున్నా అంతే. నాకు ఆన్సర్ దొరుకుతుంది అందులో. నమ్మాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఉంది అక్కడ, నేను వెతుక్కుంటూ వెళ్ళొచ్చు. అలా సాగుతున్నాం. అందుకని ఇక్కడ ఆన్సర్ లేని ప్రశ్నలు ఎందుకు వేసుకోవటం? ఆన్సర్ లేని ఇవన్నీ సృష్టి నిర్ధారిస్తుందా, నియమిస్తుందా అంటే ఊరికనే మనుషులు చెప్పుకున్నారు. సృష్టి నియమించేటట్టయితే మాతృగర్భంలో అసలు పిల్లలే కలగని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. స్త్రీ పురుషులు కలుస్తారు, పిల్లలు పుట్టరు వాళ్ళకి. బోల్డ్ జంటలు ఉన్నాయి. అప్పుడు దానికి ఇంకొక కారణం చెప్పారు. అలా ప్రతిదానికి కారణం చెప్పుకుంటున్నాం తప్ప అది నిజమాబద్ధం ఎవరికి తెలియదు. ఎందుకని అడిగేవాళ్ళు ఉండి చెప్పేవాడు ఉంటాడు. చెప్పేవాడికి ఎప్పుడు అడిగేవాడు లోకువ, వినేవాడు లోకువ. అలా ఏది పెడితే అది నమ్మేస్తేట. నిర్ధారణ లేని దాన్ని ఎందుకు? కొందరికి పిల్లలు ఎందుకు పుట్టరు అంటే అసలు పిల్లలు పుట్టడానికి కారణం ఏంటో తెలుసో? ఎన్నోసార్లు స్త్రీ పురుషులు కలిస్తే, ఎన్నోసార్లు, ఒక్కసారి స్త్రీ పురుషుల నుంచి రిలీజ్ అయినటువంటి వీర్యకణములో ఒక్కసారి స్త్రీ నుంచి ఒక్కసారి పురుషుడి నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్పెర్మ్ వీర్యములో లక్షల కోట్లు మనుషులు తయారయ్యే అన్ని వీర్యకణములు పుట్టినాయి. మీకు ఆ విషయం తెలియదుగా, మనకు ఆ జ్ఞానం లేదుగా. అందులో ఏదో ఒక చిన్న కణం మాతృగర్భంలోకి వెళ్ళి అక్కడ అది కలిసింది, ఒక్క మనిషిగా వచ్చింది. లక్షల కోట్ల కణాలు వేస్ట్ అయిపోయినాయి, పోయినాయి. కానీ మనకు అసలు కణాలనే తెలియదు. ఏదో ద్రవం కారింది, ఏదో తెల్ల ద్రవంలా ఉంటుంది, దాన్ని స్పెర్మ్ అని వదిలేసాం అంతే. సో సుఖపడ్డాం, హాయిగా ఆనందపడ్డాం, సరే స్త్రీ పురుషులు ఇద్దరం అనుకుంటున్నాం. అలా మనం ఒక మనిషి జీవిత కాలంలో ఇప్పుడున్న మానవ జాతి లక్షల కోట్ల మానవుల్ని తయారు చేయగలిగిన స్పెర్మ్ నాశనం అయిపోతుంది. అన్ని విత్తనాలు ఇవి, అందులో ఒకటో రెండో వెళ్తున్నాయి అంతే లోపలికి, మిగిలిందంతా చచ్చిపోతుంది. ఆ జీవులన్నీ చచ్చిపోతున్నాయి. మనకు అసలు తెలియదు అది మనకు, ఎందుకంటే అంత సూక్ష్మతను గ్రహించే శక్తి మనకు లేదు. కానీ సైన్స్ పరంగా అదే సత్యం. కాబట్టి అది యాదృచ్ఛికం. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఆ ఒకటి కూడా లోపలికి వెళ్ళటం లేదంతే. దానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. బలహీనమైన స్పెర్మ్ అయ్యండి, రకరకాలుగా డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెబుతారు. అంతే తప్ప దానికి ఏం లేదు. ప్రతిదానికి ఏదో తగిలించుకోబాకండి. ఇప్పుడు ఎలా బతకాలో నేర్చుకోండి. ప్రతిదానికి ఏదో ఒకటి తగిలించుకుంటే దానివల్ల ఉపయోగమే ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా బతకాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అలాగే ఇక్కడ మనం వయసును గురించి, ఆయువును గురించి ఏదో 100 సంవత్సరాలు అనేటువంటి ఒక భావనలో ఉన్నాం తప్ప 100 సంవత్సరాలు అనేది చిట్ట చివరి దాన్ని చెబుతున్నారు, నిర్ధారించబడి అక్కడా లేదు. ఇప్పుడు చెప్పుకున్నది అసలు పిల్లలే పుట్టరు కొంతమందికి, పుట్టిన పిల్లలు గర్భంలోనే చనిపోతారు కొంతమందికి, గర్భంలో పిండ రూపంలోకి మారకముందే అబార్షన్లు అయిపోతాయి కొంతమందికి, పిండ రూపంలో చచ్చిపోతారు కొంతమందికి, మొత్తం ఎదిగినాక చచ్చిపోతారు కొంతమందికి, పుట్టి చచ్చిపోతారు కొంతమంది. అలా ప్రతి సెకనం, ప్రతి నిమిషం ఎప్పుడైనా చనిపోవచ్చు. ఆ చనిపోవటం అనేది ఏంటి, ఎవరో నిర్ధారించిన ఎంపిక కాదు, సృష్టి క్రమంలో జరుగుతుందండి. అది నాకే ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగింది అని ఆ జరిగిన వాళ్ళు అనుకుంటారు, కానీ కోటాను కోట్ల మందికి మళ్ళీ ఇంకోలా జరుగుతుంది. కానీ జరగటం అనే క్రియ ఉంది ఇక్కడ. ఎప్పుడు ఏదో ఒక క్రియ జరుగుతున్నది, ఆ జరగటం అనే క్రియను గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ క్రియ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఏంటి జరగటం అంటే కదలిక, చైతన్యత. అది ఒక్కొక్క మనిషిగా నేను కూర్చొని నాకేంటి అనుకోవటం శరీర భావనలో వచ్చిన భావన తప్ప, మొత్తంగా నువ్వు శక్తిని తెలుసుకున్నప్పుడు అసలు సృష్టి భావనే ఉండదు. అందుకని మనకి ప్రశ్నలన్నీ ఎక్కడ పడతాయి, శరీర భావంలో పడతాయి. శరీర భావంలో పుట్టేటువంటి ప్రశ్నలన్నీ కూడా అసంబద్ధమైనవి. అయితే అది జ్ఞానం కోసం మనం చెప్పుకుంటాం. ఎందుకు, శక్తి భావనను తెలుసుకోవడానికి శరీర భావన నుంచి ప్రయాణం సాగుతుంది కనుక శక్తి భావం వైపు ప్రయాణానికి అనుగుణంగా మనకు అందించబడిన అనేక అంశాలు మతాల్లో దొరుకుతాయి, జ్ఞాన గ్రంథాల్లో దొరుకుతాయి, గురువుల దగ్గర దొరుకుతాయి, దేవుళ్ళ దగ్గర దొరుకుతాయి. అవి ఏర్పాట్లు. అందులో దొరికిన వాటిని పట్టుకొని సత్యతను తీసుకొని ముందుకెళ్లే ప్రయాణం. సత్యత అంటే ఏంటి, ఆ నిమిషం నాకు ఉపయోగపడేది, అది పూర్తి సత్యం కాదు. నేనున్న స్థితిలో నేను ముందుకు నడవడానికి, నా నడకకి, నా జీవితానికి ఉపయోగపడేది. ఎందుకని జీవితం నిజం, శరీరం నిజం, మనసు నిజం, ప్రాణశక్తి నిజం. ఈ మూడు నిజాలే. కానీ ప్రాణశక్తితో పోల్చుకున్నప్పుడు శరీరము తాత్కాలిక నిజం, ఎప్పుడు పోద్దో తెలియదు. ఎందుకు ఎప్పుడు పోద్దో తెలియదు, అది ప్రాణశక్తిలోంచి ఉద్భవించింది. ఎప్పుడైనా తిరిగి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటని నిర్ధారణ కాదు, సృష్టి, అనంత సృష్టిలో జరుగుతున్నటువంటి అనేక కార్యకారణ సంబంధాలు. అసలు అది మనకు తెలియదు, అంత విశాలతను మనం గమనించలేం. నేను మీకు చెప్పాను ఎందుకు అసలు పిల్లలు పుట్టకపోవచ్చు అంటే, ఏమీ లేదు, మనం పిల్లలు పుడుతున్న వాళ్ళకు కూడా ఒక్కసారి స్త్రీ పురుషుల కలయికలో ఒక్కసారి బయటకు వచ్చినటువంటి వీర్యం ఏదుందో, ఒక్కసారి వచ్చిన వీర్యంతో కోటాను కోట్ల మంది మానవ జనాభా తయారవుతారు. మనకు అది తెలీదు. అది కూడా ఒకసారి కాదు, వందల వేల సార్లు వాళ్ళు నిరంతరం కలుస్తూ ఉంటే అలా కోటాను కోట్లు కోటాను కోట్లు కోటాను కోట్లు మానవులు తయారవ్వగలిగినటువంటి విత్తన దశలో ఉన్నటువంటి ఆ వీర్యము, స్పెర్ము వృధా అయిపోతుంటే, అది వృధా కాదు, ఆనందంగా కలిసినప్పుడు రిలీజ్ అవుతుందండి. అయితే ఇక్కడ మనుషులుగా భావించినప్పుడు అది వృధా అయిపోతుంటే అందులోంచి అన్ని కోటాను కోట్ల కణాలు ఎన్నోసార్లు జరిగినటువంటి ఆ కామక్రీడలో ఒక్కసారి ఒక చిన్న కణం వెళ్ళింది లోపలికి, అది బిడ్డగా పుట్టింది. కొంతమందికి 6-7 ఏళ్ల తర్వాత పిల్లలు పుడతారు. ఈ 6-7 ఏళ్ళు వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. కొంతమందికి ఎప్పటికీ పుట్టరు, అంటే ఎప్పటికీ ఒకటి లోపలికి వెళ్ళటం లేదు. అది ఎందుకు వెళ్ళటం లేదు, ఎందుకు వెళ్ళిందని దానికి విధి కర్మాన్ని మీరు ఏదో పెట్టుకొని కథలు చెప్పుకుందాం అనుకుంటే అదంతా కథలే, అటు వేరే కథలు అవుతాయి. పాజిబిలిటీస్ అంతే, సృష్టి నడకలో పాజిబిలిటీస్ అంతేవి. ఇలా ఎందుకు జరిగింది అనేది లేదు అక్కడ. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, అది ఉంది అక్కడ. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, కథలకి ఉంది, చైతన్యత ఉంది, జరగటం అనేది ఉంది కనుక అలా జరిగింది. అదేంటి, అది నాకే ఎందుకు జరిగింది, వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది, నాకు చెడు ఎందుకు జరిగింది అంటే, నీకు ఒకసారి మంచి జరిగినప్పుడు వాళ్ళకి చెడు జరిగి ఉండొచ్చు, ఆ గొడవే ఉంది. మంచి చెడులు నీ భావన అంతే. మంచి చెడులు, పుణ్యపాపాలు, చావు పుట్టుకలు నువ్వు భావించుకున్న భావన మానవ లోకం తయారు చేసుకున్న సాహిత్యం ఇది. కానీ అనంత విశ్వంతో పోలిస్తే అసలు నీ సాహిత్యం దేనికి పనికిరాదు. అది నీ భ్రమ, నీ కల్పన, నీ మనోకల్పన, నీ లోకపు కల్పన. ఒరిజినల్ సృష్టి కాదు అది.
ఒరిజినల్ సృష్టికి అసలు ఊహించటానికే కుదరదు అని చెప్పాడు. మనిషే చెప్పాడు ఆ మాట కూడా. అవాంగ్మానస గోచరము, వాక్కుతో చెప్పలేను కదా, మనసుతో కూడా ఊహించలేను. మరి ఎందుకయ్యా దీని గురించి చెప్పుకోవడం? అందులో కలిసిపోవచ్చు సార్. ఇప్పుడు సముద్రం గురించి మొత్తం వివరాలు చెప్పలేను, కానీ నీటి బిందువుగా అందులో కలిసిపోగలను నేను. కలిసిపోతే గొడవ ఉండదు కదా, వేరు వేరు నీటి బిందువులు, ఇంక ఈ గొడవ లేదు, ఉన్నదేదో అందులో కలిసిపోయి అదే సత్యం. కలిసిపోయినాక ఏమవుతుంది? అసలు ఏమి అవటానికి ఏమి ఉండదు అక్కడ. కలిసిపోయానంతే, అది సంపూర్ణత. ఇక అక్కడ ఏం ఆ సంపూర్ణతనే ఖాళీ అనొచ్చు, నిశ్శబ్దం అనొచ్చు, మౌనం అనొచ్చు, శూన్యం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మళ్ళీ దానికి యోజన శూన్యం అనే పదాలు ఎందుకు వాడతలేదు, ఖాళీ అనే పదాలు ఎందుకు వాడతలేదు, అక్కడ ఏమీ లేదనే పదాలు ఎందుకు వాడతలేదు, నథింగ్నెస్ అనే పదాలు ఎందుకు వాడతలేదు, శక్తి అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఏమీ లేని దాని నుంచి ఇంత అనంత సృష్టి వచ్చినట్టు, జరుగుతున్నట్టు, పుడుతున్నట్టు, చనిపోతున్నట్టు పెద్దది కనపడుతుంది మనకి. అప్పుడు ఏమీ లేనిది ఎలా భావించుకుంటాడు మనిషి? మనిషి భావనాత్మక సౌలభ్యం కొరకు, అవగాహన సౌలభ్యం కొరకు శక్తి అని శూన్యాన్నే చెప్పారు. అంటే శూన్యము వలె శక్తి ఉన్నది, శక్తి శూన్యము వలె ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. ఆ స్థితికి వెళ్ళగలం తప్ప ఆ స్థితిని అనుభవం పొందలేము. అందులో కలిసిపోగలం అంతే. అందులో కలిసిపోయి ఆ భావన కలిగినప్పుడు అప్పుడు శరీరం ఉంది, ఒకవేళ అప్పుడు కూడా శరీరం ఉంది, కానీ ఆ ఏకత్వ భావన స్థితి నాకు కలిసిపోయింది. అంటే నా నిద్రాస్థితిని నేను మెలకువ స్థితిలో అనుభవం పొందే. ఒకే మాట చెప్పాలంటే నిద్రాస్థితిలో అసలు అనుభవం ఎక్కడుంది? కానీ పదాలు అలా వాడకపోతే ఎలా తెలుస్తుంది? అనుభవం అనే పదమే వాడాలి. నిద్రాస్థితి మనకు అసలు అనుభవం ఉందా? మనకు తెలుసా? నిద్రపోతున్నప్పుడు మన గురించి మనకు తెలుసా? తెలియదుగా. అంటే నిద్రాస్థితి అనుభవం లేదు, కానీ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పాలి? నిద్రాస్థితి లాంటి స్థితిని నేను మెలకువలో తెచ్చుకోగలిగితే, అంటే అక్కడ ఏముంది? ఏమీ ఉండదు. అప్పుడు దాన్ని ఏమీ లేదు కనుక దాన్ని అనంతం అన్నారు. ఏదైనా ఉంటే కొంత అని చెప్పచ్చు. ఏమీ లేదు కనుక అది నిర్గుణము అన్నారు. ఏదైనా ఉంటే ఈ గుణం అని చెప్పచ్చు. ఏమీ లేదు కనుక నిరాకారం అన్నారు. ఏమైనా ఉంటే ఈ ఆకారంలో ఉందని చెప్పచ్చు. అక్కడ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దానికి మహత్తులు ఎద్దేసి దేవుళ్ళని, దేవతలని, మహిమలని, మాయలని, అదొక పెద్ద శక్తి అని, శక్తి తరంగాలని, వెలుగులు చిమ్మిపోతనే కాదు. ఆకాశము వలె, ఆకాశం మనతోనే ఉంది, మన దగ్గరే ఉంది, మనం దాంట్లోనే ఉన్నాం. చక్కగా ఎదురుగుండా ఉన్నది వదిలేసి మళ్ళీ మనోలోకపు ఊహాత్మక కల్పనలు, సినిమాలు ఊహించుకోవటం ఎందుకు? దేవుడి పేరు మీద, దేవత పేరు మీద, మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, గురువుల పేరు మీద అద్భుతాలు, మహిమలు, మాయలు ఎందుకుంటాయి? మళ్ళీ ఉన్నాయి అంటే అదంతా మనోలోకము. నువ్వు సృష్టించుకున్న సినిమా, నీ సినిమా అది. నీ మతం నీ సినిమా కాదు. నువ్వు శరీరము, మనసు, ప్రాణశక్తి, ఇది మానవ జాతికి అంతే. మిగిలిన జాతుల గురించి మనకు తెలియదు. నువ్వు జస్ట్ శరీర స్థితి నీకు అనుభవం, మనోస్థితి నీకు అనుభవం, ప్రాణశక్తి స్థితి అనుభవం తెచ్చుకోమన్నారు అంతే. ఎలా ఉంటుంది? ఆకాశం వల్లే ఉంటుంది అంతే. అది తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? తెచ్చుకున్నాక తెలుస్తుంది. ఆ స్థితిని అనుభవం పొందిన వాళ్ళకే మనోస్థితితో కూడిన, శరీర స్థితితో కూడిన జీవితం ఆటలా ఉంటుంది. ఆట. ఇంట్లోంచి పిల్లవాడు వెళ్ళి కాసేపు ఆడుకొని ఇంట్లోకి వచ్చాడు, మళ్ళీ కావాలంటే వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు, వస్తున్నాడు, అంతే. ఆట సరదాగా ఉంది. ఆటలో ఓడిపోతుంటాడు, గెలుస్తూ ఉంటాడు, కానీ ఆడుకోవడానికి వెళ్ళటం మానడు. ఎందుకని? ఆట సరదాగా ఉంటుంది. అక్కడ గెలిపోవటంలోకి స్పందిస్తాడు. గెలిచినప్పుడు ఎగిరి గంతులేస్తాడు, ఓడిపోయినప్పుడు బాధకు లోనవుతాడు, అక్కడ వాళ్ళతో గొడవ పడతాడు, ఆటలో వాళ్ళతో గొడవ పడతాడు, ఆటలో వాళ్ళతో ఘర్షణ పడతాడు. కానీ గెలుపు ఓటముల ఆట సాగుతున్నప్పుడు జస్ట్ ఆట వరకే అది అని తెలుసుకుని అది అక్కడ వదిలేసి మళ్ళీ ఆనందంగా ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ రేపు ఆడుకోవడానికి వెళ్తాడు. నిన్న ఓడిపోయాడు, ఇవాళ గెలుస్తాడు, ఇవాళ గెలిచాడు, రేపు ఓడిపోవచ్చు. ఎందుకని? ఆడేవాళ్ళల్లో గెలుపు ఓటములు ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు వస్తూ ఉంటాయి. నాకే ఎందుకు వచ్చింది, నీకెందుకు రాలేదంటే, ఓడిపోయినప్పుడల్లా నేనే ఎందుకు ఓడిపోయాను, నువ్వెందుకంటే ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. అలాగే ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు, ఎవరో ఒకళ్ళు పుడతారు, ఎవరో ఒకళ్ళకి బాధ వస్తుంది, ఎవరో ఒకళ్ళకి సుఖం వస్తుంది. అలా ఎప్పుడు ఏదో ఒకటి మార్పులు చెందుతుంది. కానీ ఇక్కడ చూడవలసింది సుఖ దుఃఖములు కాదు, పాప పుణ్యములు కాదు, చావు పుట్టుకలు కాదు, జరుగుతున్నది క్రియ. అది చలనాత్మకమైనది, అనంత విశ్వంగా చూడాలి, ఒక మనిషిగా చూడకూడదు. శరీరంగా మనిషిగా అంతే. శరీరంగా నువ్వు భావించేదంతా మానవ లోకంలో నీకు ఇవ్వబడిన శరీర పరిమితిలో, నీ కంటి పరిమితిలో, నీ చెవి పరిమితిలో, నీ గ్రహణ యంత్రం పరిమితిలో నువ్వు భావించుకునే భావన సృష్టిపరంగా అసలు నిజమే కాదు. ఎందుకంటే సృష్టిలో నువ్వు ఒక ధూళికణం.
నీ పరంగా అది నీకు నిజమని అనిపించవచ్చు, అది శరీరపర నిజాలు మాత్రమే. మళ్ళీ మనోలోకంలోకి వెళ్తే నీ శరీరపర నిజాలు కూడా అక్కడ అబద్ధమే. ఎందుకని శరీరం ఇక్కడే ఉంది, మనసు ఎక్కడికో అమెరికా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళలేక బాధపడుతున్నా. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి నా దగ్గర ఛార్జీలు లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు వెళ్ళాలని కోరుకుంది, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, రమ్మంటున్నారు, కానీ నాకు లక్షలు కావాలి. కాబట్టి పక్కింటి నుండి ముంచేస్తా, మోసం చేసేస్తా, ఏదో ఒకటి చేసేస్తా, పట్టుకెళ్ళిపోతా. ఇది మనసు చేయించింది. అంటే మనసులోకి వెళ్తే కోరిక అయిపోద్ది, అది తీవ్రత అయిపోద్ది, దుఃఖం అయిపోద్ది, క్రోధం అయిపోద్ది, కోపం అయిపోద్ది, ఈర్ష్య అయిపోద్ది, అసూయ అయిపోద్ది. ఇవన్నీ భావోద్వేగాలన్నీ మనోలోకం. అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? దేని దాన్ని శరీర సత్యాలు. మనసు అలా ఊరిని ఊహించుకుంటుంది. ఎందుకు? బతికే శరీరంతో కదా, పనికిరేని మనసును తీసుకొని శరీరంతో వెళ్ళి మనం ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు అవి మనోలోకంలో. భావోద్వేగాలన్నీ మనోలోకంలో. అవి శరీర లోకంలో ప్రకటించటం ఎందుకు? అందుకని చెడుని అసలు ప్రకటించొద్దు, మంచిగా జీవించండి అన్నారు. మంచి అంటే ఏంటి? శరీరానికి ఎంత అవసరమో అంత, నువ్వు బతకడానికి ఎంత అవసరమో అంత, నీ చుట్టూ ఉన్న వాళ్ళని బతకనివ్వడానికి ఎంత అవసరం అంత. ఎందుకంటే మానవులు అందరూ బతకడానికి కదా ఇది. నిన్ను ఎవరన్నా బతకనివ్వకపోతే నీకు ఎంత ఇబ్బందో పక్క వాళ్ళకి అంతే ఇబ్బంది కదా. అందుకని ధర్మము శరీరపరం అంతే. అది శరీరపర ధర్మం, సృష్టిపర ధర్మం కాదు. సృష్టిపర ధర్మం అయితే శరీరాలను సృష్టి చంపేస్తుంది, అప్పుడు అధర్మం అవుద్ది, అవదు. ఎందుకని? శరీరాలను సృష్టి పుట్టించింది దానికి చంపే హక్కు ఉంటుందిగా. దాన్ని అది తీసేసుకుంది, ఇచ్చింది తీసేసుకుంది. చాలా సింపుల్ ఇది. అందుకని విశాలత్వంలో ఆలోచించాలి. విశాలత్వంలో ఎక్కడ ఆలోచిస్తావు? శరీరంలో ఆలోచించలేవు, మనసుతో ఆలోచించలేవు. మనసు ఊహాత్మకత. కాబట్టి విశాలత్వంలోకి వెళ్ళాలి అంటే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే ఆలోచించడం ఉండదు. ఆలోచించడం అంతా మనసు చేసే పని. విశాలత్వంలో కరిగి కలిసిపోతావు అంతే. అదే నిద్రాస్థితి. అటువంటి మనసు అంటే అసలు శరీర భావన లేని, మనసు ఊహాత్మకంగా పరుగులెత్తి ఆలోచించని ఒక స్థితి నీలో ఉన్నది. అదే ప్రాణశక్తి స్థితి. దాన్ని పొందు అని చెప్పారు. దానికి మోక్షం అని, ఆత్మసాక్షాత్కారం అని, బ్రహ్మం అని రకరకాల పేర్లు పెట్టారు. దానికి రకరకాల సాధనలు చెప్పారు. అది ఎందుకు రకరకాలైందంటే లక్షల కోట్ల మంది, కోటాను కోట్ల మంది తరతరాలుగా ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు దాని గురించి. కానీ ఇక్కడ ఎవరేం చెప్పారు అన్నది సత్యం కాదు. ఏది సత్యం అన్నది సత్యము కాదు. ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎంతమంది గురువులు కానీ, ఎన్ని జ్ఞాన గ్రంథాలు చెప్పినాయి, అప్పుడోళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినాయి, ఇప్పుడోళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినాయి, అందులో నీకు అర్థమవుతున్నది సత్యము, నీ సత్యం. అది ఎవరికైతే అర్థమైతే అదే సత్యం. ఆ సత్యమును తీసుకొని నీ శరీర స్థితి నుంచి స్థితి నుంచి ప్రాణశక్తి స్థితికి నువ్వు వెళ్ళేది నీ ప్రాణశక్తి కదా. అంతే. ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటుంది? ఆకాశం వల్లే ఉంటుంది, నిద్రాస్థితి వల్లే ఉంటుంది. అంతే. వెళ్తే ఏమవుతుంది? నిద్రాస్థితిలో సుఖదుఖం లేవు, నిద్రాస్థితిలో ద్వంద్వత్వం లేదు, నిద్రాస్థితిలో నేను నాది నా వాళ్ళు లేరు, నిద్రాస్థితిలో అసలు ఏమీ లేదు, ఎక్కడా లేదు, ఏదీ లేదు, నేనే లేను. ఇప్పుడు ఆ స్థితి దుఃఖంగా ఉందా? ఏమీ లేవుగా, అన్ని పోయినాయిగా. నిద్రాస్థితి దుఃఖంగా ఉందా? చాలా సుఖంగా ఉందా? అసలు నిద్ర కావాలని తపన పడతాడు మనిషి. నిద్ర చాలా సుఖంగా ఉండటమే కాదు, అన్నీ వదిలేసుకున్నా నిద్ర ఎంత హాయిగా ఉందంటే నిద్ర కోసం మనిషి వెంపర్లాడతాడు. నేను నిద్రపోవాలని. అంత బాగుంది. మరి ఇంకేంటి? అంత బాగున్నప్పుడు దాంట్లోకి వెళ్ళొచ్చుగా. అదే మోక్షం. దాన్ని మెలకువలు తెచ్చుకో. బాగుంది కదా. బాగోలేకపోతే వేరే అక్కడ సుఖం లేదు, దుఃఖం లేదు, కానీ నిద్రస్థితి బాగుంది. నేను లేదు, నాది లేదు, నా వాళ్ళు లేరు, అయినా నిద్రస్థితి బాగుంది. అసలు సృష్టి లేదు, అయినా నిద్రస్థితి బాగుంది. అటువంటి స్థితి ఏంటి? ఆకాశము. అలా మనకి ప్రస్తుతం మన స్థితిని పొందటానికి మాట్లాడుకుంటున్నాం తప్ప సృష్టి నియమాలు, సృష్టి నిబంధనలు, సృష్టి నిర్ధారణలు, ఈ గత జన్మ, వెనక జన్మ, ఈ కర్మశేషాలు, ఇవన్నీ పుస్తకాల్లో రాశారు. ఈ రుణానుబంధాలు, ఇలాంటి పదాలని ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకోబాకండి. మనిషికి పరిమితమైనటువంటి శరీర భావనలో ఉన్న మనిషికి ఆ పరిమిత శరీర భావనలో అర్థం అవ్వటానికి అనేకం చెప్పారు. ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయిన పిల్లలందరినీ బొమ్మలతో ఆడిస్తారు, కానీ అసలు బొమ్మలే నిజం కాదు. నిన్ను అక్కడ చేర్చింది నీకు పాఠాలు చెప్పడానికి, అక్షరాలు నేర్పించడానికి, పదాలు నేర్పించడానికి, వాక్యాలు నేర్పించడానికి, తర్వాత చదువు నేర్పించడానికి. ఆ చదువు ద్వారా నువ్వు ప్రపంచంలో పెద్ద ప్రొఫెసర్ కింద వెళ్ళవచ్చు ఎక్కడికైనా.
దాని ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని బతకడానికి. మళ్ళీ చదువు ఎందుకంటే నువ్వు బతకడానికి అవసరమైన ధన సంపాదనకి. కానీ ఏం చేశారు మొదట? ఇవన్నీ చెప్పారు నీకు, తీసుకెళ్ళి బొమ్మలతో ఆడుకోమని చెప్పారు. ఎందుకని? బొమ్మలాట నీకు ఇష్టం కనుక. నర్సరీలో బొమ్మలాట ఎందుకు పెట్టారంటే ఇంట్లో నువ్వు బొమ్మలతో ఆడుకుంటావు, అప్పుడు నీ వయసు అదే. కార్టూన్ బొమ్మలు చూసి ఆనందపడిపోతావు. టీవీలో పెడితే, సెల్ ఫోన్లో కార్టూన్ బొమ్మలు చూసి ఆనందపడిపోతే ఆడుకుంటూ కూర్చుంటావు. అప్పుడు నీ మనస్తత్వము బొమ్మలాటలో ఉంది కనుక అలా చెప్పారు. అలాగే శరీరపరమైన జీవితంలో నీ మనస్తత్వం బొమ్మలాటలో ఉంది. ఒక రూపం ఉంటుంది, ఒక గుణం ఉంటుంది, ఒక స్వరూపం ఉంటుంది. అందుకని అన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి అన్నీ ఉన్నట్టుగా నీకు చెబుతా ఏమీ లేని స్థితికి తీసుకెళ్తున్నారు. అక్కడ చెప్పబడిన విషయాలనే పూర్తిగా పట్టుకొని అంటుకుపోబాక నువ్వు అక్కడే ఉండిపోతావు, ఇక ముందుకెళ్ళవు. అందుకని అది శరీర భావాలు అంతే. సృష్టి నిర్ధారిస్తున్నా ఏమి నిర్ధారణ లేదు సృష్టికి. శరీర భావాలు అవి అంతే. శరీర స్థితిలో చెప్పారు. నువ్వు ఇప్పుడు అనంత ఆత్మస్థితికి వెళ్తున్నావు, నీ ప్రాణశక్తి స్థితికి వెళ్తున్నావు. అప్పుడు ఇక నిర్ధారణలు వదిలే, సృష్టి గురించి వదిలే, సర్వవ్యాపకతకి వెళ్ళిపో. ఇవన్నీ మనసు సృష్టించినవి. ఈ శరీర స్థితి గురించి, దేవుళ్ళ గురించి, దేవతల గురించి, నిర్ధారణల గురించి, రూల్స్ గురించి, నియమాల గురించి, పద్ధతుల గురించి, విధానాల గురించి, ధర్మాల గురించి, అధర్మాల గురించి, న్యాయాల గురించి, అన్యాయాల గురించి వచ్చిన సాహిత్యం అంతా మనోలోకపు సాహిత్యము. నర్సరీలో పిల్లోడుకు బొమ్మలనే ఆడించి మాత్రమే పాఠం మొదలు పెట్టాలి, కొన్నాళ్ళు అక్కడ కూర్చోబెట్టాలి. కాబట్టి నీకు శరీరపరమైన విషయాలు నీకు ఒక అవగాహనకు చెప్పి ఊరుకున్నారు అంతే. కానీ అసలు నువ్వు శరీరం కాదని చెబుతుంది ఆత్మజ్ఞానం. అసలు నువ్వు చదువుకునే చదువే నువ్వు శరీరం కాదు, నువ్వు శక్తివని. ఇప్పుడు శరీరపరమైన విషయాలు మనం నిర్ధారణలు తెలుసుకొని ఏం చేస్తాం? అసలు నేను శక్తిని కదా. అవన్నీ అసత్యాలు అయిపోతాయి కదా, అబద్ధాలు అయిపోతాయి కదా. నేను శక్తిని అయిపోయినప్పుడు, నాకు మోక్షం కలిగినప్పుడు నేను చేయవలసిన ప్రయాణం మోక్ష మార్గం కదా. మోక్షం అంటే మళ్ళీ ఎవరో నాకు ఇచ్చేది కాదు, ఎక్కడో నేను పొందేది కాదు. జస్ట్ నా నిద్రాస్థితిని నేను మెలకువలో ట్రై చేసి తెచ్చుకుంటా. అదే ఆకాశ స్థితి. శరీరము, మనసు, ప్రాణశక్తి మొత్తం నాలోనే ఉంది, నాతోనే. నాకు అసలు ఎవరితో పని లేదు, నాతో నాకే పని. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ శరీర భావంలో పడుతుంది. ఇప్పుడు సృష్టి నిర్ధారిస్తుందా మరణం? ఇలా అడిగారు. కర్మశేషం వలన మరణిస్తున్నాడా అని మన కర్మ సిద్ధాంతాన్ని అడిగారు. ఒక్కొక్కసారి శరీరం శిథిలం కాకపోయినా అప్పటికప్పుడే కూలిపోతూ ఉంటారు కదా అంటే చెప్పి గుండెపోటు వచ్చినప్పుడు అప్పుడే కూలిపోతాడు. అసలు ఎందుకు పిండ రూపంలోనే అబార్షన్లు అయిపోతున్నాయండి? అసలు కొంతమందికి పిల్లలే పుట్టట్లేదు, లోపలికి వెళ్ళటం లేదు. ఆ కణజాలం అంటే ఏదో ఒక సమాధానం కావాలి అని ప్రయత్నాలు చేయకండి. ఏ సమాధానం కావాలంటే ఇప్పుడు బ్రతకటానికి అవసరమైన, మంచిగా బ్రతకడానికి అవసరమైన సమాధానాలు కావాలి. ఎందుకని శరీరంగా నేను ఉన్నాను, ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరి మధ్యలో బతుకుతున్నాను. కాబట్టి నేను దుఃఖపడకుండా, నేను బాధపడకుండా, నేను హాయిగా ఉండేలాంటి సమాధానాలు కావాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని నేను బాధ పెట్టకుండా జీవించే సమాధానాలు కావాలి. ఇది శరీరపరంగా. మనోపరంగా పిచ్చి పిచ్చి ఊహలు చేయకుండా, ఓ మనోలోకంలో ప్రయాణించకుండా, భయభ్రాంతులకు లోను కాకుండా, అనేక రకాల చెడ్డ ఊహలు పెంచుకోకుండా, నాకు నేను ఒత్తిళ్లు, స్ట్రెస్లో, యాంగ్జైటీలు కలిగించుకోకుండా, ఇతరులకు కలిగించకుండా జీవించడానికి అవసరమైన ప్రశ్నలు, సమాధానాలు కావాలి. అది మనోలోకానికి. అక్కడి నుంచి నా ప్రాణశక్తి ఎరుకను నేను ఎలా పొందాలి, ఆ ప్రాణశక్తిలో నేను స్థిరమై ఎలా కూర్చోవాలి, అది ఒక రోజులో కుదురుద్దా, నెలలో కుదురుద్దా, సంవత్సరంలో కుదురుద్దా, నేను ఎలా ఎన్నాళ్ళు చేయాలి, వీటికి నాకు ప్రశ్నలు పుడితే సమాధానాలు కావాలి. అన్నింటికి ప్రశ్నలు కావాలి, సమాధానాలు కావాలి. ఇలా వీటికి కావాలి. ఎక్కడికక్కడ స్టేజ్ మారిపోతూ ఉంటుంది. ప్రాణశక్తి కూర్చున్న ప్రశ్నలు, సమాధానాల స్థితికి వచ్చినప్పుడు అసలు శరీరం అనే భావనే లేదు, ఇంకా మనసు అనే భావన లేదు. ఎందుకంటే నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం. శరీర మనస్సులు ఆగిపోతేనే నిద్రాస్థితికి వెళ్తాం. కాబట్టి ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్న మనం ఈ కల్పితమైన మనోకల్పిత మరుజన్మలు ఉండటాలు, లేకపోవటాలు, అనేక మతాలు అనేక రకాలుగా కల్పించుకున్న విషయాలు మళ్ళీ మళ్ళీ చెబుతున్న అవన్నీ నిజాలైతే ఒకటే ఉండేది. అనేక మంది అనేక మతాలు సృష్టించుకొని, అనేక మార్గాలు సృష్టించుకొని, అనేక రకాలుగా రాసుకున్నారంటేనే ఏది నిజం కాదని అర్థం. కానీ శరీరపరంగా ఎవరిదాళ్ళకి నిజం. నర్సరీలో కూర్చొని ఆడిస్తున్నప్పుడు ఈ స్కూల్లో ఒక బొమ్మలతో ఆడిస్తే ఇంకో స్కూల్లో ఇంకో రకం బొమ్మలతో ఆడించవచ్చు, ఇంకో స్కూల్లో ఇంకో రకం బొమ్మలతో ఆడించవచ్చు. అలా ఏ మతం ఆ మతం విధానాలు అవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు మాత్రమే. అవన్నీ కల్పనలో, మనోలోకపు కల్పనలు శరీరంకి సంబంధించి చెబుతున్నారు. ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోయినప్పుడు అందరికీ ఒకటే. అసలు అక్కడ భిన్నత్వం లేదు, ఉన్నది ఏకత్వం. నిద్రాస్థితిలో మనుషులు ఎవరు ఉన్నారు? లోకం ఎక్కడుంది? సృష్టి ఎక్కడుంది?
వస్తువులు ఎక్కడ ఉన్నాయి, విషయాలు ఎక్కడ ఉన్నాయి? నేనే లేనుగా, అసలు నేను లేను, సృష్టి లేదు. కానీ ఒక స్థితి ఉంది, ఏకత్వ స్థితి. ఆ ఏకత్వ స్థితిని మెలకువలో పొందుతాం, ప్రాణశక్తి స్థితి. అదే ఆత్మజ్ఞానం. అది అద్భుతం కాదు, అది నేనే. నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ గొడవ గోళ నాకెందుకు, ఈ మరుజన్మల గొడవ ఎందుకు, వెనక జన్మ గొడవ ఎందుకు, ముందు జన్మ గొడవ ఎందుకు, నిరూపణ లేని సత్యాలు ఎందుకు, కనపడిన దేవుళ్ళు ఎందుకు, దేవతలు ఎందుకు, మతాలు ఎందుకు, మార్గాలు ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ శరీరపర మనోపర స్థితులను దాటటానికి సహకరిస్తాయి. అందులో కూడా సహకరించేవే తీసుకో. మళ్ళీ నిన్ను అక్కడ బంధించేసి ఆ పంజరంలో పెట్టి ఈ మతం రేటు, ఈ దేవుడు రేటు, ఈ గురువు రేటు, ఈ విధానం రేటు, ఈ పద్ధతి రేటు అని నిన్ను అక్కడ పెట్టేసేయని నిన్ను జూలో జంతువుని పెట్టినట్టు అక్కడ ఇరికిచ్చేస్తున్నాయి. నీ స్వస్థితిని నువ్వు ఎప్పటికీ పొందలేవు. కాబట్టి నీ నడకకు ఉపయోగపడాలి అంతే. అటువంటి సమాధానాలు కావాలి, అటువంటి జ్ఞానం కావాలి, అటువంటి ప్రశ్నలే పుట్టాలి మనలో కూడా. పనికిరాని ప్రశ్నలే ఉంది. ఇప్పుడు మీ ప్రశ్నలకి నేను ఏదైనా సమాధానం చెప్పగలను, ఏదో ఒకటి నాకు తోచింది చెప్పేస్తాను, నిరూపణ లేదుగా. ఇప్పుడు సృష్టి నిర్ధారిస్తుందంటే అవును అన్నాను అనుకోండి, అవును. ఎవరు నిరూపించారు దాన్ని? కర్మశాస్త్రం వల్ల మరణిస్తున్నాడా? అవును. ఎవరు నిర్ధారించారు దాన్ని? పోనీ కాదు, ఎవరు నిర్ధారించారు దాన్ని? ఒక్కోసారి శిథిలం కాకపోయినా అప్పుడప్పటికే కుప్పకూలు పడిపోతుంటారు. దానికి కారణం ఏంటి? సృష్టి అప్పుడే పడేసింది అంతే. ఏదో ఒకటి చెప్పచ్చు, నోటుకు వచ్చింది ఏది చెప్పినా సమాధానమే అవుద్ది. అవునన్న సమాధానమే, కాదన్న సమాధానమే, ఏ పిచ్చి మాట అయినా సమాధానం. ఎందుకని? నిరూపణ లేదు. అందుకే అనేక రకాలుగా చెబుతున్నారు, అనేక మంది పుట్టుకొచ్చారు, అనేక మతాలు, మార్గాలు, విధానాలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకని? నిర్ధారించినటువంటి సత్యం కాదు అది. శరీరపరమైంది, మనోపరమైంది, శరీరపరమైంది, అంతా కల్పనాత్మకతే. దానికి ఎవరు ఎన్ని చెప్పినా సరితూగుతాయి, సరిపోతాయి. దానికి ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు, సరిపెట్టుకోవచ్చు. సరిపెట్టుకునే ప్రక్రియ మనకెందుకు? ఇప్పుడు మంచిగా బతకటం, ఇప్పుడు ఈ జీవితంలో ఇప్పుడు నేను మంచిగా బతకటం, సింపుల్. బతికినంతకాలం మంచిగానే బతకటం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఎందుకంటే బాధ నొప్పి నాకు తెలుసు కాబట్టి, సింపుల్. కుదిరితే నా ప్రాణశక్తి నేను తెలుసుకోవడం. ఎందుకంటే నిద్రాస్థితిలో రోజు అక్కడికి వెళ్తున్నాను కాబట్టి, అది నా స్థితే కాబట్టి, ఆ నిద్రాస్థితి చాలా ఆనందంగా హాయిగా ఉంది కాబట్టి, అక్కడ అసలు విభేదాలు విరోధాలు లేవు కాబట్టి అటువంటి స్థితిని పొందేస్తే అయిపోద్దిగా. ఆల్రెడీ రోజు వెళ్తున్నాగా ఆ స్థితికి, దాన్ని వెలుగులో పొందటమే. ఇంకా గత జన్మలు పూర్వజన్మలు ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఒకవేళ గత జన్మలు ఇప్పుడు అడిగారు, ఈ పూర్వ వాసనలన్నీ ఇవన్నీ ఈ బలంతో తర్వాత జన్మలో ఎప్పటి నుంచి అనుభవించగలుగుతాడు అని ఏదో చెప్పాను. ఎప్పటి నుంచే అనుభవించగలుగుతాడు, లేదా అసలు అనుభవించడు, లేదా అలా అనుభవించాడు, ఎలా అనుభవించాడు అని ఒక పుస్తకం రాసేసాను. ఏముంది, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనవాళ్ళు నమ్మరు. ఎందుకని? దాని నిరూపణ లేదు. నిరూపణ లేని, ప్రస్తుతం ఇప్పుడు ఈ జీవితంలో ఇలా జీవించడానికి అవసరం లేని ప్రశ్నలు పుట్టకూడదు, సమాధానాలు చెప్పుకోకూడదు. ఎందుకంటే టైం వేస్ట్ కార్యక్రమం అది. మళ్ళీ అక్కడి నుంచి మూఢత్వం పెరుగుద్ది. మూఢము అంటే అది నేను కనిపెట్టలేని దాన్ని, నేను తెలుసుకోలేని దాన్ని నేను నమ్ముతున్నానంటమే మూఢత్వం. మూఢాచారాలు, మూఢ సాంప్రదాయాలు, మూఢ జ్ఞానం అంటే అది. వాళ్ళు మూర్ఖులు అంటారు. మనం మూర్ఖత్వం ఎందుకు? మంచిగా ప్రయాణిద్దాం. అంటే మీకు ఒక విషయం మీకు కొంత చెబితే మీకు అర్థమవుతుంది. మీరు సృష్టి దాకా అంటున్నారు, అసలు మన శరీరం గురించి చెప్తాను. మీకు ఎప్పుడైనా మీకు ఎవరైనా కొంచెం తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మనిషి శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయి? కణములు అంటే ఏంటో తెలుసా? చిన్న చిన్న అణువుల్లాగా కూడిక. మన ఏకమాంసం కాదు, కణాల కలయిక మన శరీరం. కానీ కణాలని మనకు తెలియదు. శరీరం అంతా ఏకమాంసం అనుకుంటాం. మనిషి శరీరంలో 30 ట్రిలియన్ల నుండి 37 ట్రిలియన్ల వరకు కణాలు ఉంటాయని సైన్స్లో అంచనా వేశారు ప్రస్తుతానికి. మళ్ళీ ఇది ఎంత మారుద్దో తెలియదు, ఎందుకని ఎప్పుడు కనుక్కుంటానే వెళ్తారు, ఆగిపోవటం లేదు. అది ప్రయాణం సాగుతుంది. 37 ట్రిలియన్లు అంటే ఎంతో తెలుసా? 37 లక్షల కోట్లు. అంటే మన శరీరంలో, మనిషి అంటే నేను చెబుతున్న, నేను వింటున్న మీరు, మన శరీరంలో 30 నుంచి 37 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాలన్నీ కలిస్తే మన శరీరం తయారైంది. ఆ కణాలు ఎముకలుగా కొన్ని కణాలు ఉండొచ్చు, మాంసంగా కొన్ని కణాలు ఉండొచ్చు, రక్తంగా కొన్ని కణాలు, మొత్తం కణాలే. కణములు అంటే విడివిడి అణువులు. ఇసుక రేణువులు విడివిడి ఎలా ఉంటాయి, అలా విడివిడి అణువులు. ప్రతి కణము, మళ్ళీ ఇంకో అద్భుతం ఉంది, ప్రతి కణము
నేను ఒక సపరేట్ మనిషిని మనం ఎలా అనుకుంటున్నామో, మనలోని 30 నుంచి 37 లక్షల కోట్ల కణాలు నేను సపరేట్ జీవిని అనుకుంటే దానికి అవి రకరకాలుగా తయారయ్యి లోపల శరీర నిర్మాణం ఉంది. అది సృష్టి కూర్పు. మనకు అసలు తెలియదు దాని గురించి. అసలు మనిషిగా మనలో 30 నుంచి 37 లక్షల కోట్ల కణాలు ఉన్నాయని మనకు తెలుసా? ఉన్నాయి. సైన్స్ చెబుతుంది, పరిశీలించారు. కానీ మనకు అనుభవం లేదుగా, అసలు అనుభవమే లేదుగా. మనం ఏకశరీర భావన ఫీల్ అవుతున్నాంగా. మొత్తం 37 లక్షల కోట్ల కణాలు మన శరీరంలో విడివిడిగా భావించుకుంటూ, ఆ కణాలన్నీ, ఆ సెల్స్ అన్నీ మేము వేరు ప్రతి సెల్లో నేను ఒక జీవినని భావించుకుంటుంది. అలా భావించుకుంటూ విడివిడి భావంతో ఉంటే మొత్తం శరీరం అంతా అది ఒకటే అని మనం అనుకుంటున్నాం. సృష్టి అలాగే భావించుకుంటుంది. మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి అని అనుకోవట్లే. సృష్టి మొత్తం ఏక శరీరము. మొత్తం సృష్టి అంతా అదే విరాట్ పురుషుడు అని విరాట్ పురుషుడితో సంబోధించారు కొన్ని గ్రంథాల్లో. విరాట్ పురుషుడు ఏంటంటే ఒకే పురుషుడు ఉన్నాడు మొత్తం సృష్టి అంతా. ఇది కొద్దిగా మన ఈ 30 నుంచి 37 లక్షల కోట్లు ఎందుకు చెప్పారంటే వ్యక్తి యొక్క వయసును బట్టి ఇది మారుతూ ఉంటుంది, వ్యక్తులను బట్టి కొద్దిగా తేడా అంతే. 30 నుంచి మన కణాల సంఖ్య 30 నుంచి 37 లక్షల కోట్లు. ఈ కణాలు ఎన్ని రకాల కణాలు ఉంటాయి అంటే ఊరికనే చెబుతున్నా. ఎముకలకు సంబంధించిన కణాలు, రక్తానికి సంబంధించిన కణాలు, కండరాలకు సంబంధించిన కణాలు, కొవ్వుకు సంబంధించిన కణాలు, చర్మానికి సంబంధించిన కణాలు, స్పెర్మ్కి సంబంధించిన కణాలు, నరాలకు సంబంధించిన కణాలు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, సైంటిఫిక్ పేర్లు. నేను మామూలుగా మీకు చెప్పాను. అలా అనేక రకాల కణాల కలయిక మన శరీరం. మన శరీరంలో రక్త కణాలు 120 రోజులు బతుకుతాయి. అంటే ఒక్కొక్క కణం ఆయుష్ ఎంత అంటే మానవ ఆయుష్ ప్రకారం 120 రోజులు సుమారుగా. తర్వాత చచ్చిపోతాయి, మళ్ళీ కొత్త కణాలు తయారవుతాయి. పొట్టలో ఉండే కణాలు వారం రోజుల్లోపే చనిపోతాయి, మళ్ళీ కొత్త కణాలు తయారవుతాయి. అలా ప్రతి శరీర అవయవంలో తల నుంచి కాలు వరకు అన్నింటిలో కణజాలం చచ్చిపోతూ ఉంటుంది, కొత్త కణజాలం తయారవుతూ ఉంటుంది. దానికి మనం ఆహారం తింటున్నాం. మనం తిన్న ఆహారం కణజాలం కింద మారి ఎక్కడ ఏ కణజాలం చచ్చిపోయిందో అక్కడ ఆ కణజాల రూపంలో ఈ కణాలు మారి వెళ్ళి అక్కడికి వెళ్ళి అవయవాన్ని పనిచేస్తాయి. కానీ అన్నీ మళ్ళీ మేము ఒక అవయవాన్ని పనిచేస్తున్నామని అవి అనుకోవట్లేదు. అసలు ప్రతి కణము నేను వేరు జీవిని అనుకుంటుంది. అలాంటి జీవుల కణాలు మన శరీరంలో ఎన్నున్నాయి తెలుసా? 30 లక్షల కోట్ల నుంచి 37 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. మీరు చూసుకోండి. ప్రతిరోజు మనలో ఎన్ని కణాలు చచ్చిపోతాయో తెలుసా? ప్రతిరోజు సుమారుగా 33,000 కోట్ల కణాలు పాతబడిపోతూ ఉంటాయి, అవి చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుడతా ఉంటాయి, అవి అక్కడ కలుస్తూ ఉంటాయి. చూసుకోండి, అది ఇక ఆలోచించండి. అలాగే రక్త కణాలు 120 రోజులు బతికి ఆ కణం చచ్చిపోయి కొత్త కణం తయారవుతుంటే మెదడు మరియు నరాలకు సంబంధించిన కణాలు దశాబ్దాల కాలం పాటు మనుగడ సాగిస్తాయి అన్నారు. సైన్స్ చెబుతుంది. దశాబ్దాలు అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలు అంటే ఇంకా దశాబ్దాలు 10, 20, 30. మెదడు నరాలకు సంబంధించిన కణాలు ఎక్కువ కాలం బతుకుతాయి. బహుశా మనకి జ్ఞాపక వ్యవస్థ పనిచేసే తీరు గుర్తుండటం, దీనికి ఆ దశాబ్దాల కాలం పట్టడం వలన అన్ని గుర్తుంటున్నాయేమో తెలియదు. అసలు నాలో ఇన్ని కణాలు ఉన్నాయని మీకు తెలుసా? ఏంటి 30 నుంచి 37 లక్షల కోట్లండి. అదే తెలియకుండా ఏక శరీరం అని బతుకుతూ మన పూర్వజన్మ ఈ ప్రశ్నలు, ఇప్పుడు భవిష్యత్తు, జాతకము, జ్యోతిష్యము, తిథి, వారము, నక్షత్రము, లేకపోతే వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, నాకే ఎందుకు జరిగింది, వాళ్ళకి అలా ఎందుకు జరిగింది అనేదానికి అసలు అర్థం ఉందండి. నేను దేన్ని విమర్శించట్లా. మనకి ఎంత అవసరమో అంత తెలుసుకుని వెళ్ళిపోదాం. అవసరానికి మించి పనికిరాని తెలుసుకునేదంతా కూడా పనికిరాని జ్ఞానం అవుతుంది, వ్యర్థ జ్ఞానం అవుతుంది. అది నిజమైన జ్ఞాన మార్గంలో మనం వెళ్ళనివ్వకుండా, మన మంచిగా జీవించనివ్వకుండా, మన ఒక దిశానిర్దేశం లేనటువంటి విధంగా గజిబిజిగా తిప్పుద్ది అంతే మన జీవితాన్ని, గందరగోళపరుస్తుంది. ఇప్పుడు ఈ కణాల గురించి చెప్పాం. కణాలు ఏంటి? మన శరీరంలో నిజంగా మనకు ఉపయోగపడే ఏంటి? మన కణాలు అవి కాకుండా మనలో బ్యాక్టీరియా ఉంటుంది, అంటే జీవులు. మనలో జీవులు ఉంటాయి, వైరస్ పురుగులు ఉంటాయి, బ్యాక్టీరియా అది కంటికి కనపడదు. అవి ఎంత ఉంటుంది బ్యాక్టీరియా అంటే
కణాలు ఎన్ని ఉంటాయో బ్యాక్టీరియా కూడా అంతే ఉంటుందని చెప్పారు. సమాన నిష్పత్తిలో 1:1 అని చెప్పారు. ఇప్పుడు మనలో 30 నుంచి 37 లక్షల కోట్ల కణాలుంటే మళ్ళీ సుమారుగా 37 లక్షల కోట్ల బ్యాక్టీరియా జీవులు ఉంటాయి. ఇంకా చూడండి, బ్యాక్టీరియా ఏంటంటే జీవులు లోపల ఉన్నాయి మనలో. ఇంకా అప్పుడు ఆ బ్యాక్టీరియా జీవులు ఏంటి మనకు చేసే పని అంటే, అవి ఎక్కువగా ముఖ్యంగా ఎక్కువ భాగం మన పేగుల్లో ఉంటాయండి. మన పేగులంటే మనం తినే అన్నవాహిక నుంచి మల విసర్జన వరకు లోపల మొత్తం ప్రాసెస్ అన్నిటికీ సహకరిస్తాయండి. అది మరి మనకు తెలిసి అసలు ఎంత బ్యాక్టీరియా మనలో ఉంటుందని. అంటే ఏంటి, మనలో సుమారు 37-38 లక్షల కోట్ల జీవులు, బ్యాక్టీరియా జీవులు విడిగా బతుకుతున్నాయి. మనకు అప్పుడే ఏదైనా వేరే బ్యాక్టీరియా వచ్చినప్పుడు మనకి యాంటీబయాటిక్స్ అని టాబ్లెట్లు ఇస్తారు మన చచ్చిపోవటానికి. వేరేది ఏదైనా వచ్చినప్పుడు కరోనా వైరస్ అని వచ్చింది, అది బ్యాక్టీరియానే. అలాంటిది అది మనకు సరిపడదు, దానివల్ల ప్రమాదాలు వస్తాయి. కానీ మన లోపల ఉండేటువంటి 37-38 ట్రిలియన్ల బ్యాక్టీరియా, అంటే 37-38 లక్షల కోట్ల బ్యాక్టీరియా మన శరీరం నిలబడటానికి ఉపయోగపడేది. అసలు ఇదంతా తెలుసా మనకి? మన శరీరమే ఒక పెద్ద విశ్వంలా ఉంటుంది మనం జాగ్రత్తగా గమనించుకుంటే. గమనించుకోకపోతే ఏం లేదు. అందుకని అసలు ఇన్ని ఆలోచనలు మనకెందుకు, ఈ గొడవంతా మనకెందుకు? సింపుల్, శరీరము, మనసు, ప్రాణశక్తి. కుటుంబ జీవితం చక్కగా జీవించండి, కాస్త 4 మంచి మాటలు చెప్పుకుందాం, అందరితో మంచిగా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే కొంచెం ఓర్చుకోండి, అంతకంటే దారేం లేదు ఇక్కడ. అసలు దారి లేదు, మనం ఎన్ని చెప్పుకున్నా. కొంచెం ఓర్చుకోవడం నేర్చుకున్న వాళ్ళకి దుఃఖమే తక్కువ ఉంటుంది, అంతే, అంతకు మించి ఏముంది. కొంచెం ఓర్చుకోవడం నేర్చుకోండి. మన కుటుంబ సభ్యులాగా ప్రేమించండి. మన సొంత మనుషులాగా వాళ్ళని ప్రేమించలేకపోతే మనం బయట వాళ్ళని ఎక్కడ ప్రేమిస్తాం? అనంత ఆత్మశక్తి దాకా ఎక్కడ ప్రయాణిస్తాం? అందుకని కుటుంబ జీవితం చక్కగా పెట్టుకోండి, ఆర్థిక జీవితం బాగా చక్కగా పెట్టుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచిగా ఉండండి. శరీరపరమైన జీవితం, భౌతిక జీవితం హాయిగా ఆనందంగా సాగిపోయేలా అందరితో మంచిగా ఉండండి, సంతృప్తిగా ఉండండి. సంతృప్తి లేని వాళ్ళకి జీవితం సుఖంగా ఉండదు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండండి. అది డబ్బు అయినా, మనుషులైనా, వసతులు, వనరులు ఏవైనా. ఉన్నవాడితో సంతృప్తిగా ఉండండి. కొంచెం శాంతిని మిగిల్చుకొని, టైం మిగిల్చుకోండి. శాంతిగా ఉండటానికి కొంత టైం మిగిల్చుకోండి భౌతిక జీవితంలో. ఆ మిగిల్చుకున్న టైంలో ప్రశాంతంగా కూర్చొని మీ మనసును మీరు పరిశీలించుకోండి. అందులో చెడు ఉంటే తొలగించుకోవడానికి ముందు మొట్టమొదట ప్రయత్నించుకొని గుణమార్పు చేసుకొని మంచిలోకి వచ్చేయండి. అలా వస్తూ చక్కగా ప్రశాంతంగా కాసేపు కూర్చొని, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రదేశంలో కూర్చొని హాయిగా ఒక పావు గంట, అరగంట మీ చుట్టూ ఉన్న ఖాళీలో కరిగిపోయేలా ప్రాణశక్తి అదే, అనంత ఆత్మశక్తి అదే, నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాను, శరీర మనోభావాలను వదిలేస్తున్నాను, నా నిద్రాస్థితిని మెలకువలో పొందుతున్నానని ఆకాశ ధ్యానం అంటే అందులో కరిగిపోండి. ధ్యానం అని ఒక పేరు పెట్టారు కంటే నేను ఆ పేరు వాడతాను అంతే. కరిగి కలిసిపోండి మీ చుట్టూ ఉన్న దాంట్లో. ఏం కరిగిపోద్ది? శరీర భావన కరిగిపోద్ది, మనోభావన కరిగిపోద్ది. ప్రశాంతంగా నేను కూడా ఆకాశం వల్ల అయిపోయాను. అలాంటి సాధన చేసుకోండి. ప్రాణశక్తి స్థితిలో ఉంటాం, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఒకటి మొదలు పెడితే శరీరం దాన్ని పట్టుకు ముందుకెళ్ళడం దానికి అలవాటు. ఎందుకంటే మన శరీరం నిండా ఉన్నది జ్ఞానమే, మనం జ్ఞానస్వరూపులు. మీరు ఏదైనా మొదలుపెట్టి అటు వెళ్తే అదే దారిని చూపించేస్తుంది. లేకపోతే ఇంతమంది ఇంత సాహిత్యం ఎలా తయారు చేశారు, ఇన్ని వస్తువులు ఎలా తయారు చేశారు, ఇన్ని విషయాలు ఎలా చెబుతున్నారు, అసలు ప్రపంచం అంతా నాగరికత పేరుతో ఇంత డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే మనిషిలో ఉన్న జ్ఞానము. ఆ జ్ఞానమే మోక్షానికి సహకరిస్తుంది, ఆ జ్ఞానమే తప్పుడు పనులకి సహకరిస్తుంది, ఆ జ్ఞానమే ప్రపంచంలోని నవీన ఆవిష్కరణలకు, వస్తువులకి, విషయాలకి సహకరిస్తుంది. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎటుపెట్టావు అనేది మాత్రమే పాయింట్ ఇక్కడ. కాబట్టి మా జ్ఞాన స్వరూపులు దాన్ని ఉపయోగించుకొని హాయిగా బతుకుదాం. అందుకని అనవసరపు ఆలోచనలు అసలు చేయకండి. ఈరోజు ఇవాళ మనం హాయిగా బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా బ్రతకడానికి అవసరమైన ప్రశ్నలు, సమాధానాలు, మన మనసు నిలకడగా ఉండడానికి అవసరమైన ప్రశ్నలు, సమాధానాలు, మన ప్రాణశక్తి ఎరుకను మనం పొందడానికి, మన సంపూర్ణతను మనం పొందడానికి, తెలుసుకోవటానికి, ఆ సంపూర్ణ అనుభవాన్ని పొందడానికి అవసరమైన ప్రశ్నలు, సమాధానాలు. మిగిలినవన్నీ నిరుపయోగము, దురుపయోగం. ఎందుకంటే నిరూపించడానికి కుదరనివన్నీ మాట్లాడుకొని చెప్పుకొని ఉపయోగమే ఉంది అసలు.
అలా బోల్డ్ వచ్చేసినాయి. అలా వచ్చినవే మతాలు. అన్ని నమ్మండి అని చెబుతారు. ఎందుకని అక్కడ నిరూపణ లేదు. కాదు, నిరూపణగా వాళ్ళు జీవించాలి. మనం కంటి ముందు ఆహారం నిరూపణగా ఉంటేనే తిని ఆకలి తీర్చుకోగలం. కంటి ముందు నీరు నిరూపణగా ఉంటేనే కదా తాగి దాహం తీర్చుకోగలం. అలా నిరూపణగా మనకు కావాలి మనం ఆ స్థితిని పొందటానికి. అలానే బయట తప్ప రైట మనకెందుకు, అసలు ఆ గొడవే మనకొద్దు. మనం హాయిగా ఇలా ముందుకు సాగిపోదాం. చక్కగా ప్రశ్నలు అడగొచ్చు. తప్పకుండా చెబుతాను. మీరు ఏ ప్రశ్న అడిగినా చెబుతాను. అది పనికొచ్చేది కాకపోయినా ఇదిగో ఇలా చెబుతాను. విశ్లేషించుకుందాం. ఎందుకని మనం ముందుకు నడుపుకోవటానికి. అభూత కల్పనలు మనకు అసలు వద్దు. మహిమలు మాయలు అద్భుతాలు అసలు లేవు, ఉండవు. నిరూపణ లేని సత్యాలు మనం మాట్లాడుకోవద్దు. నిరూపణ లేని సత్యాలు అంటే ఏంటి? సత్యాలు కాదు, అది ఎవరో నమ్ముతున్నారో వాళ్ళు చెప్పారు, మనం నమ్ముతున్నాం. అది నిరూపించడం కుదరనప్పుడు అది సత్యమైన అసత్యమైన ఒకటేగా. దాన్ని ఎందుకు మాట్లాడుకోవటం? ఇప్పుడు వెనక జన్మ తెలియదు, ఎన్ని మాట్లాడుకున్నా వృధా. రాబోయే జన్మ తెలియదు, ఎన్ని మాట్లాడుకున్నా వృధా. అసలు జన్మ వస్తుందా రాదా తెలియదు, ఎన్ని మాట్లాడుకున్నా వృధా. ఎందుకని? ఇప్పుడు నిరూపించలేం. పోనీ కాదు జన్మలు ఎత్తాం గుర్తుంటుందా? ఉండదు. కాబట్టి అది నిరూపించడం కుదరదు. కాబట్టి ఇప్పటిదే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి, ఇప్పుడు మనం సుఖంగా ఉండాలి, ఇప్పుడు మనం హాయిగా ఉండాలి. ఇప్పుడు ఈ జన్మలోనే మనం సంపూర్ణంగా తెలుసుకుని ఆ మోక్ష స్థితిని పొందాలి. మన సంపూర్ణతని మనం తెలుసుకోవాలి. ఆలోచించి చూడండి. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కాలేదనుకున్న వాళ్ళు, ఇది నచ్చలేదనుకున్న వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, క్షమించి నన్ను వదిలిచేసి చక్కగా వినకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. విని సాగుతున్న వాళ్ళు, అర్థమైంది అనుకుంటున్న వాళ్ళు కూడా మంచి ఉంటే తీసుకోండి. అర్థం కాని విషయాలను మీరు కూడా వదిలేసేయండి. మీకు అర్థమైనంత, మీరు ఆచరించగలిగినంత మంచి విషయాలను మాత్రమే తీసుకోండి. అలా ఆచరించగలిగి మంచి విషయాలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.